హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాలు నేను చదువుతాను. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, అలాగే 4వ వచనం నేను చదువుతాను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. గత వారం చెప్పిన మాటలను బట్టి మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతను గురించి గత వారం కొన్ని విషయాలు నేను బోధించాను. అందులో ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు ఒక రకంగా యూదాగోత్రపు సింహముగా ఆయన ఉంటుంది. అదే టైంలో దేవుని యొక్క గొర్రెపిల్లగా కూడా యేసుక్రీస్తు ఉన్నట్లుగా లేఖనం ద్వారా మనం చూసుకున్నాం. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత. యూదాగోత్రపు సింహం అన్నప్పుడు అధికారమునకు, పరాక్రమునకు సాదృశ్యమైతే, గొర్రెపిల్ల అన్నటువంటిది సాత్వికమునకు, దీన మనసునకు సాదృశ్యం. ఇప్పుడు ఈ రెండు కూడా యేసుక్రీస్తు, ఆ రెండు కూడా ఒక ఆయనలోనే సమపాలల్లో అంటే నిండుగా రెండు కూడా కలిపి ఉండడం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రత్యేకత. ఇప్పుడు అది ఎందుకు మనం దాని గురించి చూస్తున్నాం, ఎందుకు అది అంత అవసరం మనకు నిజంగా అంటే, దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏమర్థమవుతుందంటే, ఆ స్వభావం అనేటువంటిది ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి దానివల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది. ఆయన యూదాగోత్ర సింహము కాబట్టి ప్రతిదీ ఆయన వశంలో ఉంటుంది. ఆయన గొర్రెపిల్ల కాబట్టి దీన మనసు గలవాడు కాబట్టి మనల్ని చాలా ఈజీగా మనల్ని ఆయన అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఆ స్వభావం ఏదవుతుందో అదేదో ఆయన కలిగి ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన ప్రత్యేకమైనవాడు అని కాదు. ఆ స్వభావం ఏదో కలిగి ఉన్నాడు, ఆయనది స్వభావం ఇది అన్న మాట బైబిల్ ఎందుకు మనకు చెప్తుందంటే, దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని దేవుని గురించి తెలుసుకుని అందుకే అంత ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా నేనేమనుకుంటుంటే, బైబిల్లో మనం ఏ అంశం మీద ప్రసంగం ఒకవేళ చేసినా వింటున్నా సరే, ప్రతి అంశము ప్రతి ప్రసంగం కూడా బేసిక్గా ఒకదాని కింద వెళ్తుంది. ఏంటంటే ఒక తలంపు కింద ఉంటుంది. అదేంటంటే దేవుణ్ణి తెలుసుకుంటా, లేదా దేవుని అర్థం చేసుకుంటా. దేవుని కార్యం గురించి మనం మాట్లాడుతున్న అర్థం ఏంటంటే దేవుని గురించి తెలుసుకుంటున్నాం. అలాగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం ఏ అంశం గురించి విన్నా సరే బేసిక్గా ప్రతిదీ కూడా దేవునికి సంబంధించినటువంటి కార్యం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ దేవుని గురించి, లేదంటే ఆ దేవుడు చేసేటువంటి కార్యముల గురించి, ఆ దేవుని యొక్క ప్రణాళిక గురించి, ఆ దేవుని యొక్క నియమ నిబంధనల గురించి, ఆ దేవుడు పనిచేసే విధానం గురించి, ఇలాగ మనం ప్రతిదీ కూడా దేవుని గురించే డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే మనం దేవుని గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, అలాగే అందుకే ఈ రోజు కూడా చూడండి ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూద్దాం. అదేంటంటే యేసుక్రీస్తు గురించి ఈ రోజు కూడా కొన్ని విషయాలు చూద్దాం. ఆయనలో మరో ప్రత్యేకమైనటువంటి ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దైవికమైనటువంటి స్వభావం ఎంత ఎక్కువగా ఆయనలో ఉందో అంతగానే మానవ స్వభావం కూడా యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైతే ఈ బోధ ఉందో అంటే యేసుక్రీస్తు ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు 100% దేవుడు అని మనం చెప్పచ్చు. అదే టైంలో 100% మనిషి అని కూడా మనం చెప్పచ్చు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి ఆయన మనిషి. ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి దేవుడుగా లేదా దైవిక స్వభావాన్ని పక్కన పెట్టేశాడని కాదు. ఎందుకంటే పేతురు, యోహానులకి, యాకోబులు కూడా తన యొక్క మహిమను ఆయన రూపాంతరం కొండ మీద కనపరిచాడు ఆయన. ఇప్పుడు చూడండి, దేవుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో తన మహిమను ఆయన కనపరిచినప్పుడు, లేదా కనపరచడం మనం బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆయన కాదు మహిమ లాగా వచ్చింది వెళ్ళిపోయిందని కాదు. ఆ మహిమ ఎప్పుడు ఆయన కలిగి ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు ఏంటంటే తన శరీరమును దాటి ఆయన తన మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన మహిమను బయలుపరిచి అన్నప్పుడు అది అద్భుతాల ద్వారా కానీ, లేదా రూపాంతరం చెందిన కొండ మీద కానీ, అలాంటి సందర్భాల్లో యేసుక్రీస్తు యొక్క మహిమను మనం చూసామని చెప్పుకునే సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన సడన్గా ఏదో మోషేకి దేవుని మహిమ అప్పటికప్పుడు కొంచెం ఆయన ముఖంలో ఆయన ప్రకాశించినట్లుగా క్రీస్తులో కూడా అప్పటికప్పుడు అలా వచ్చింది వెళ్ళిపోయిందని కాదు. అది క్రీస్తు విషయంకి వచ్చేసరికి అది వచ్చి వెళ్ళిపోయేది కాదు, అది ఎప్పుడు ఆయనలో ఉన్నదే. కాకపోతే ఆయన ఏం చేసిన, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో శరీరం అనేటువంటిది ఉండాలి కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకొని తన మహిమను శరీరంతో కప్పుకొని ఈ భూమి మీదకైనా వచ్చాడు. కానీ ఇంకొక మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆయన శరీరధారిగా ఈ భూమి మీద సంచరించినప్పటికీ
సువార్తల్లో మనం ఆయనకు జీవిత విధానం మనం చదువుతున్నప్పుడు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన ఇంకను మహిమ గలవాడే, ఆయన ఇంకను దైవిక స్వభావంతో ఉన్నటువంటి వాడే. కాకపోతే శరీరం ఆయన కప్పుకొని తన మహిమను కవర్ చేసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆ మహిమను అలాగా ప్రతి వారం కూడా చూసి తట్టుకోలేం కాబట్టి ఆ మహిమకు తన శరీరాన్ని కప్పుకొని ఆయన వచ్చాడు. శరీరమును కప్పుకున్నాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. మరియ ద్వారా వచ్చాడన్న విషయం చెప్తుందంటే ఆయన ఇంకను మానవునిగానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో ఇది సమపాల్లో ఉంది. ఆయన అందుకే అంటాను చూడండి, బైబిల్లో ఒక పెద్ద డాక్టర్ని అంటారు, అంటే పెద్ద ఉపదేశం ఏంటంటే యేసుక్రీస్తు 50% మనిషి 50% దేవుడు అని కాదు. యేసుక్రీస్తు ఒక రకంగా చెప్పండి 100% ఆయన దైవిక స్వభావం కలిగినటువంటి వాడే, ఒక రకంగా చెప్పండి దేవుడే. అదే టైంలో ఆయన దైవిక స్వభావం ఎక్కువ ఉంది, మానవ స్వభావం తక్కువ ఉందని కాదు. దైవిక స్వభావం ఎలాగైతే 100% దైవికమైన స్వభావం ఆయనలో ఉందని చెప్తున్నామో, అదే టైంలో ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తులో 100% నరుని యొక్క స్వభావం కూడా ఆయనలోనే ఉంది. ఇప్పుడు చూడండి, రకంగా అది యేసుక్రీస్తు వరకే చెందింది. మనము కేవలం మానవ మాత్రం మనం అంటే పూర్తిగా మన మనుషులమే. మనలో దైవిక స్వభావం నార్మల్గా ఉండదు. ఒకళ్ళున్నా ఏదో కొంచెం అలాగా అప్పుడప్పుడు అలాగా. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన 100% దైవిక స్వభావం కలిగి ఉన్నాడు. మళ్ళా అదే శరీరంలో ఆయన 100% నరుని యొక్క స్వభావం కూడా ఏకరీతిగానే 100% ఆయన అది కూడా కలిగి ఉన్నాడు. అందుకే నేను మనిషిని కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు ఆయన. అందుకే చూడండి, ఈరోజు దాని గురించి యాక్చువల్గా నేను మాట్లాడతాను. చూడండి, ఇక్కడ బైబిల్ మనం చదివిన వాక్య భాగాలు మనం చూసినప్పుడు చూడండి, ఒకసారి నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చినన్ని. యేసుక్రీస్తు ప్రత్యేకతను మొదటిగా దైవిక స్వభావం గురించి నేను తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే చూడండి, ఆయన 2వ వచనం 3వ లైన్లో చూస్తే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్న విషయం మనం చూస్తున్నాము. ఆ తర్వాత కొంచెం చూడండి 4వ వచనంలో 3వ లైన్ 2వ లైన్కి వచ్చేసరికి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అన్న మాటను చూస్తున్నాం. ఆయన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు. సో పైన చదివితేనేమో ప్రపంచములు ఆయన వల్ల నిర్మించబడ్డాయని చూస్తున్నాం. అక్కడ 2 విషయాలు సింపుల్గా చెప్పాలి మన సందర్భాన్ని బట్టి. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ 2 అక్కడ బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు గురించి చెప్తూ ఏమంటే ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. నిర్మించబడ్డానికి కట్టబడ్డాను కాదు, సృష్టింపబడ్డాయని బైబిల్ అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సృష్టి అనేటువంటిది దేవుడు చేశాడు, క్రీస్తు చేయలేదని కాదు. సృష్టి అనేటువంటి దానిలో తండ్రి ఎంతగా పాలు పొందాడో కుమారుడు అంతే పాలు పొందాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంతే పాలు పొందాడు. నార్మల్గా మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు చూడండి, ఈ త్రిత్వం విషయానికి వచ్చేసరికి మనకి అర్థం కాక ఏమనుకుంటామంటే దేవుడు అంటే యెహోవా దేవుడు గొప్పవాడు, ఆ తర్వాత ఆయన కూడా కొంచెం తక్కువ యేసుక్రీస్తు, ఆయన కంటే కొంచెం తక్కువ పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటారేమో. నార్మల్ అది కాదు. యెహోవా దేవుడు ఎంత మహత్యం ఉందో మహిమ ఉందో అంతే మహిమ క్రీస్తుకు ఉంది. వీళ్ళిద్దరికి ఎంత ఉందో పరిశుద్ధాత్మ దేవునికి అంతే మహిమ ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ముగ్గురు కలిసి ప్రపంచంలో మానవుల యొక్క క్షేమం కొరకు, మానవుల యొక్క రక్షణ కొరకు సమపాలలు అందరూ కూడా కలిసి పనిచేస్తుంటారు. అది సృష్టిలోనే కావచ్చు, రక్షణలోనే కావచ్చు. క్లియర్ మనం దాన్ని చూస్తాం. సృష్టిలో మనం చూస్తే ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే ఆదికాండంలోకి వెళ్తే అక్కడ బైబిల్ మనం చూస్తే దేవుడు ఉన్నాడని బైబిల్ మనం చూస్తాం. దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఉన్నాడని బైబిల్ మనం చూస్తున్నాము. ఆత్మ జలములపైన అల్లాడుచున్నాడు. అక్కడ ఇంకా సృష్టి జరగలేదు, ఆత్మ జలములపైన అల్లాడుచున్నాడు. ఆత్మ జలములు అల్లాడుతుంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యెహోవా దేవుడు నోరు తెరిచి మాట పలికాడో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ వాక్యము శరీరధారే మన మధ్యకు సంచారం చేసిన బైబిల్ ఉంది. కాబట్టి యెహోవా దేవుడు నోరు తెరిచి సృష్టి చేసినప్పుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాటే వాక్యము. ఆయన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని ఆ మాటే భూమి మీదకి వచ్చింది. అందుకనే యోహాను సువార్తలో అదే యోహాను మాట్లాడతాడు, ఆదియందు వాక్యం ఉండేను అన్నాడు. ఆదియందు అంటే అర్థం అంటే సృష్టి టైం గురించి మాట్లాడుతున్నాడు యోహాను. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని దగ్గర ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను అంటున్నాడు యేసు గురించి మాట్లాడుతూ. అలా కొన్ని సువార్తల మొదట కొంచెం కింద చేస్తే ఆ వాక్యము శరీరధారే మన మధ్యన సంచారం చేస్తుంది కదా. అంటే అర్థం అంటే క్రీస్తు భూమికి వచ్చిన అర్థం ఏంటంటే ఆ వాక్యమే, సృష్టిలో ఉన్నటువంటి వాక్యమే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అంటే అర్థం అంటే సృష్టిలో తండ్రి అంతగా పనిచేస్తాడో, పరిశుద్ధాత్మ అంతగా పనిచేస్తాడు, కుమారుడు అంతగానే పనిచేస్తాడు. సృష్టి అంటే కేవలం యెహోవా దేవుడు ఒక్కడి జరిగింది కాదు. యెహోవా అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు జలములపైన అల్లాడుతున్నాడు, బిజీగా పరిశుద్ధాత్మ తిరుగుతున్నాడు. ఏదో జరగాల్సి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు అక్కడ. కానీ యేసుక్రీస్తు నోట అంటే దేవుడి నోట్లో ఉండి యేసుక్రీస్తు మాట బయలు రాక మునుపు అక్కడ ఏది జరగలేదు. మాట సెలవిచ్చినప్పుడే అక్కడ కార్యం జరిగింది. యెహోవా దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ మాట ప్రకటింపబడినంత వరకు సృష్టి అనేటువంటిది సృష్టింపబడలేదు. అదేం చెప్తుందంటే ఆత్మ ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు, అలాగే వాక్యం ద్వారా దేవుడు సృష్టించాడు. కాబట్టి సృష్టి అలా జరిగింది. అలాగే మనది చూస్తున్నాం, ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వల్ల నిర్మించబడ్డానికి మనం చూస్తున్నాం.
అది కింద దశ అయితే ఆ నిర్మించబడిన ప్రపంచంలో కూడా యేసుక్రీస్తు ద్వారానే మాటతో నిర్వహించబడుతూ కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పండి సస్టైన్ అవుతుందని చెప్పచ్చు ఇంగ్లీష్లో. సస్టైన్ అంటే అర్థం ఏంటంటే అది ఇంకా అలాగా కంటిన్యూ అవుతుంది. అది సృష్టింపబడటం వేరు, సృష్టింపబడినటువంటి దాన్ని బ్రతికించడం వేరు. దేవుడు సృష్టించడం మాత్రమే కాదు, దేవుడు సృష్టింపబడినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు బ్రతికిస్తూనే ఉన్నాడు. దాన్ని ఒక రకంగా చెప్పండి దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు దేవుడు. అది మనుషులైనా కావచ్చు, సృష్టి యావత్తైనా సరే కావచ్చు. సృష్టించేసి దేవుడు వదిలేదు, సృష్టించిన తర్వాత దేవుడు దాన్ని నిర్వహిస్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సరిగ్గా దాన్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. అందులో మనుషులను కూడా దేవుడే నిర్వహిస్తూ ఉన్నాడు, లేదా మెయింటైన్ చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు అక్కడ చూడండి యేసుక్రీస్తు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. సృష్టిలో ఉన్నాడు ఆయన, సృష్టింపబడినప్పుడు ఉన్నాడు, అది మెయింటైన్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. అందుకంటే చూడండి గత వారం చెప్పని చూసారా, యేసుక్రీస్తు అంటే ఆయన దైవిక స్వభావం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏంటంటే, మనం దేవుడు అన్నప్పుడు, దైవము అన్నప్పుడు బేసిక్ దాని అర్థం ఏంటంటే ఆయన ఇండిపెండెంట్. ఆయన అంటే రకంగా చెప్పాలంటే ఆయన స్వతంత్రుడు అర్థం. ఇండిపెండెంట్ అర్థం అంటే ఆయన స్వతంత్రుడు. చూడండి మన దేశం ఇండిపెండెన్స్ డే అంటాం, మనం సెలబ్రేట్ చేసుకుంటాం చూడండి. అంటే అర్థం ఏంటంటే మనము పరిపాలించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వేరే రాజ్యం మీద, వేరే వ్యక్తి మీద మనము ఆధారపడము. మనమే నిర్ణయాలు తీసుకొని మనల్ని మనమే పరిపాలించుకుంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వము, మనమే డిపెండ్ అవుతాం అనమాట. అంటే ఒక చెప్పాలంటే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడము, మనమే ఆధారపడతాం, మన కాళ్ళ మీద మనం నిలబడతాం. ఇప్పుడు చూడండి దేవుని విషయానికి వచ్చేసరికి, యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి దేవుని యొక్క దైవిక స్వభావం అంటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఏదైనా సృష్టించదు కాబట్టి దేవుడు అనే కాదు. దేవుడు ఏంటంటే ఆయన సృష్టించినటువంటి వాడని కాదు, ఆయన సెల్ఫ్ ఇండిపెండెంట్ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే ఆయన వేరే వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాడు కాదు, ఆయన వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరము లేనటువంటి ఆయన దేవుడు అన్నప్పుడు ఏదో దేవుడు అనేది ఒక పేరు కాదు. యాక్చువల్గా దేవుడు అన్నప్పుడు రకంగా ఆ స్వభావం అందులో ఏముంది అంటే ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఆయనకి యాక్చువల్గా లేదు. అందుకని ఆయన దేవుడు అయ్యాడు. ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరానికి లేదు. ఆయన వేరే వాళ్ళ నిర్ణయాలు బేస్ చేసుకొని చేయడు, వేరే నిర్ణయం కోసం ఎదురు చూసేటువంటి వాడు కాదు. ఆయనకి ఏది అనిపిస్తుంది ఆయన చేయగలడు. ఆయన ఇండిపెండెంట్. ఆయన ప్రపంచంలో ఎవరూ దేవునికి సహకరించకపోయినా సరే ఇంకొన ఆయన అనుకున్న ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతాడు. ఎవ్వరు ఆయన స్తుతించకపోయినా, ఎవ్వరూ ఆయన ఆరాధించకపోయినా, ఎవ్వరూ ఆయనకి ఏది ఇవ్వకపోయినా, ఎవ్వరు ఏమి చేయకపోయినా సరే ఇంకొన దేవుడు ఎప్పుడులాగానే చాలా హ్యాపీగా పరలోకంలో బ్రతుకుతూనే ఉంటాడు ఆయన. అందుకనే సెల్ఫ్ డిపెండెంట్ అంటున్నాను. అంటే అర్థం ఏంటంటే ఆయన లైఫ్ని వేరే ఎవరు ఎఫెక్ట్ చేయలేరు. వేరే ఎవరు కూడా ఆయన లైఫ్ని ఎఫెక్ట్ చేయలేరు అంతగా ఆయన ఇండిపెండెంట్గా బ్రతుకుతాడు ఆయన. అందుకని ఇండిపెండెంట్ కాబట్టి ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటే అర్థం ఏంటంటే తృప్తి అటువంటిది వేరే వాళ్ళని బట్టి ఆయన తృప్తి రావడము, వేరే వాళ్ళని బట్టి మూడ్ ఆఫ్ అవడము దేవునికి ఉండదు. దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అలాగని చూడండి దేవునికి ఎమోషన్స్ లేవని చెప్పట్లేదు. ఆయనకి కోపం వస్తుంది, ఆయనకి సంతోషం కొలితే ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం దేవుని మీద మార్చేసాం, మనం దేవుని ఎఫెక్ట్ చేయగలుగుతాము అని అనుకోకూడదు. ఆయన కొన్నిసార్లు సంతోషంగా స్పందిస్తాడు, కొన్నిసార్లు ఆయన కోపంగానో లేదా బాధలు ఆయన స్పందించిన బైబిల్ మనం చూస్తాం. అలాగని ఆయన ఆ సెల్ఫ్ డిపెండెన్స్ ఏదైతుందో, ఆ స్వాతంత్రం ఏదైతే అనుకుందో అది ఆయన కోల్పోయాడు. మనం ఆయన మూడ్ ఆఫ్ చేసేయగలుగుతాము, ఆయన మూడును మనం మార్చగలుగుతాము అని కాదు. దేవుడు ఎవరి మీద ఆధారపడేటువంటి వాడు కాదు. అందుకనే ఆయన దేవుడు దైవిక స్వభావం ఉండే లక్షణం ఏంటంటే ఆయన ఎవరి మీద ఆధారపడ్డు. అది దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని గొప్పతనం, అది దైవిక స్వభావం. యేసుక్రీస్తులో కూడా ఎగ్జాక్ట్ అదే బైబిల్ మనం చూస్తాం. ఆయన యాక్చువల్గా ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిదీ ఆయన మీద డిపెండ్ అవుతుందని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సమస్తము నెరవేరుస్తుంటే అర్థం ఏంటంటే ప్రపంచాన్ని మనం మేనేజ్ చేస్తాం అనుకుంటాం, ప్రతిదీ మన కంట్రోల్ ఉంటుంది, ప్రతిదీ మనం మేనేజ్ చేసుకుందాం అనుకున్నాం. లేదు యాక్చువల్లీ మనం నిజంగా మనం మేనేజ్ చేసుకోవట్లేదు. మనం కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరుగుతుంది కాబట్టి మనమే ప్రతిదీ డిసైడ్ చేసేస్తున్నాం, మన ప్రతి నిర్ణయం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. మేము యాక్చువల్గా ప్రతిదీ నువ్వు నిర్ణయించట్లేదు, దేవుని యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నువ్వు ఎవడ కొంచెం ఆలోచించేదో నువ్వు కొన్ని డిసిషన్ తీసుకున్నావు, కానీ నిర్వహించే విషయానికి వచ్చారు మాత్రం అది దేవుడే యాక్చువల్గా దాన్ని చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి వాడు, దేవుడు ఇండిపెండెంట్ పని చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే చూడ ఇండిపెండెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అందుకే మన దేశానికి ఇండిపెండెన్స్ మనం సంపాదించుకున్నాం. ఎందుకంటే పక్క దేశంలో లేదా ఎవరు అగ్రరాజ్యంలో నిర్ణయిస్తే మనం ఎక్కడ చేయడం కాదు, వాళ్ళు చెప్పింది మనం చేయడం కాదు, మనం నచ్చింది మనం చేస్తాం. ఇండిపెండెన్స్ అంటే అదే అర్థం. ఇప్పుడు చూడండి చాలా సందర్భాల్లో మనం అనుకుంటామంటే మనం కూడా అలా ఉండడానికి యాక్చువల్గా ఇష్టపడతాం. మనుషులు మనం కూడా ఏమనుకుంటాం, నేను కూడా ఎవరి మీద ఆధారపడను, ఎవరి మీద ఆధారపడితే మనం కూడా నార్మల్గా ఇష్టపడం. కానీ నువ్వు ఇష్టపడకపోయినా సరే నువ్వు మనిషివి కాబట్టి, నీ దైవ స్వభావం నీకు లేదు కాబట్టి, నువ్వు 100% నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎప్పుడు డిపెండ్ అయ్యే తీరుతావు.
అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా కాలం నేను నిలబడుతున్నాను అనుకుంటాం. కానీ నీ కాలం మీద యాక్చువల్ నువ్వు నిలబడట్లేదు. అలా నిలబడగలిగేటువంటి నా కాలం మీద నేను నిలబడగలను అనేటువంటిది ప్రపంచంలో 100% నా కాలం నేను నిలబడతానని చెప్పగలిగేది కేవలం దేవుడు మాత్రమే. మనుషులం ఎవ్వరు మా మాటని ఖచ్చితంగా మనం చెప్పలేము. నువ్వు ఖచ్చితంగా ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది ప్రతిదానికి. బట్ ఇంకా చెప్పండి, యాక్చువల్గా అలా డిపెండ్ అవడమే కరెక్ట్. మనం యాక్చువల్గా మనగా ప్రతిదీ మనం ఎందుకంటే మనం చేసుకోలేము. కాబట్టి డిపెండెన్స్ ఏంటంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళ మీద ఆధారపడడం చాలా చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళకి ఆత్మీయ సహాయం మనకు చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళకి ప్రార్థన సహాయం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలా ప్రతిదీ ఎవరో ఒకరు మనకి సహాయం చేస్తూ ఏదో టైంలో ఉంటుంటేనే మనం ఇలాగ మనం ఉంటున్నాం. కాకపోతే మనం యాక్చువల్గా ప్రపంచం నార్మల్గా దేని ఇష్టపడతామంటే గర్వంగా చెప్పుకోవడానికి ఎక్కడ ఇష్టపడతామంటే ప్రతిదీ కూడా నేను అనుకోని నేను చేస్తున్నాను, నేను నా లైఫ్ని జీరో నుండి నేను స్టార్ట్ చేస్తానండి, నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నేను నా కష్టం అనుకుంటున్నాను. చాలామంది నువ్వు కష్టపడినట్టు మాట వాస్తవం అయి ఉండొచ్చాము. కానీ ఇంకా చెప్పాలంటే నీ కాలం నువ్వు యాక్చువల్ నిలబడింది అయితే కాదు. అలా నిజంగా నా కాలం నిలబడినండి అని చెప్పి ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలిగేలా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. మనుషులంగా మనం అలాగున్నా బ్రతలేము. బట్ ఇంకా చెప్పండి, అసలు నువ్వు అలా బ్రతడానికి అది దేవుడు నిన్ను అలా డిజైన్ చేయలేదు. యాక్చువల్గా నిన్ను సృష్టించింది నీకు నువ్వుగా బ్రతమని కాదు, దేవుడి మీద నువ్వు ఆధారపడి బ్రతకాలని దేవుడు యాక్చువల్ నిర్ణయించాడు. బట్ ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్గా నిజమేంటంటే క్రైస్తవ బ్రతుకే తెలుసా, నిజమైన క్రైస్తవ ఎదుగుదల ఏంటో తెలుసా? నిజమైన క్రైస్తవ ఎదుగుదల అంటే నిజంగా దేవుని పైన అంత ఎక్కువ ఆధారపడతావు, నువ్వు అంత ఎదుగుతున్నావు అని అర్థం. నేను అంత ఎక్కువగా దేవుని పక్కన పెట్టేసి అంత నా నిర్ణయం నా ఇష్టం నేను అనుకుంటావో అర్థం ఏంటంటే నువ్వు అసలు యాక్చువల్ నువ్వు ఎదలేదని అర్థం. క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ఉన్నామంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదిగే కొలదే నువ్వు ఇండివిజువల్గా మారు. ఇప్పుడు నార్మల్ మనం ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాం అనుకోండి, మనం సంపాదిస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అందరినీ ఖర్చు చేస్తుంది, మనకి ఎవరితో పనే లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు జీతం పెరిగింది, నాకు జీతం ఎక్కువ వస్తుంది కాబట్టి నాకు ఎవరితో సంబంధమే లేదు అనుకుని బ్రతుకుతుంటాం మనం. ఒకవేళ మనకి ఇన్కమ్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు బహుశా ఎవరో ఒకరి సహాయం మనకు కావాలి, ఎవరో మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ వన్స్ కనుక మనకి చక్కగా రాబడి మనకి పెరిగింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక మంచి ఫీలింగ్ వచ్చేది. ఏమనుకుంటామంటే బేసిక్ లోపల ఉండే ఫీలింగ్ ఏంటంటే నేను ఎవరి మీద ఆధారపడాల్సిన పర్లేదు, ఇంకొద్దని చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇండిపెండెంట్ నేను బతికేస్తాను అనుకుంటాం మనం. ఇప్పుడు చూడండి, అది కొంతవరకు నీకు గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యం కాదంటలేదు, కానీ దాన్ని మనం కొంచెం ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోతాం. దానికి కొంచెం దాన్ని దాటి కొంచెం మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం మనం. ఎలాగంటే నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అంటో, లేదు నాకు ఎవరు సపోర్ట్ లేదండి అని అంటాం మనం, నాకు అవసరం లేదు అనుకుంటాం. కానీ యాక్చువల్గా మనకి ఎవరు సపోర్ట్ లేకుండా మన లోపల మనం యాక్చువల్గా బ్రతలేం. బట్ ఇంకా చెప్పడం, నేను రోడ్డు మీద కనుక నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నానంటే నాకు డ్రైవింగ్ ఎంత బాగా వచ్చానదే కాదు, నేను సేఫ్గా ఇంటికి రావాలంటే కేవలం నాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తే సరిపోద్దని కాదు, నేను కరెక్ట్గా వచ్చిన ఎదుట కరెక్ట్ రాబోతే కొన్నిసార్లు మనం యాక్సిడెంట్కి గురవుతాం. అప్పుడు అర్థం ఏంటంటే నేను సేఫ్గా ఇంటికి రావాలంటే నాకు ఒక్క డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తే సరిపోదు, నాకు డ్రైవింగ్ టాలెంట్ ఉంటే సరిపోదు, కొన్నిసార్లు నా పక్కన ఉండేటువంటి వాళ్ళకు డ్రైవింగ్ సరిగ్గా వస్తేనే నేను క్షేమంగా ఇంటికి నేను రాగలుగుతాను. జనరల్ యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఎక్కడో చోట ఎక్కువ శాతం ఏంటంటే యాక్సిడెంట్ గురైనటువంటి వాళ్ళకు డ్రైవింగ్ సరిగ్గా కదలేదు, వాళ్ళు నిర్లక్ష్యం కాదు, ఎదుటోడు నిర్లక్ష్యాన్ని బట్టి వాళ్ళు సఫర్ అవుతారు చాలా సందర్భాలు. అంటే అర్థం అంటే ఇక్కడ ఏంటంటే పూర్తి నాకు డ్రైవింగ్ బాగా వస్తే నేను సేఫ్గా వచ్చేస్తాను కాదు, నీకు డ్రైవింగ్ ఖచ్చితంగా రావాలి. లేదంటే నీకు డ్రైవింగ్ సరిగ్గా రాకపోతే నీ వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది, కానీ నీకు డ్రైవింగ్ బాగా రావాలి, ఖచ్చితంగా వచ్చే తీరాలి. చాలా డ్రైవింగ్ చేస్తే చాలా అలర్ట్గా ఉండాలి కాదంటలేదు. కానీ ఇంక నువ్వు పూర్తి నీకు డ్రైవింగ్ బాగా వస్తే నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చేస్తావు. నాకు డ్రైవింగ్ బాగా నేను చేయగలుగుతాను వరకు నాకు సేఫ్ జర్నీకి డోకా లేదు అనుకోవడానికి వీలు లేదు. అది రోడ్డు మీద ఎక్కినప్పుడు ఎలాగైతే ఇంకొకళ్ళ మీద కూడా మన సేఫ్టీ అనేటువంటిది డిపెండ్ అయ్యి ఉందో, అలాగే లోక జీవితంలో కూడా ఖచ్చితంగా మన బ్రతికేటువంటి యాక్చువల్ ఇంకా చెప్పాలంటే దేవుని మీద ఆధారపడి ఉంది, దేవుని మీద ఆధారపడి ఉంది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, మనం 100% మన మనుషులము, కానీ మనం దేవుని మీద కూడా చాలా సందర్భాల్లో ఆధారపడడానికి ఇష్టపడం, లేదంటే అసలు ఆధారపడము. కానీ యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో తెలుసా, ఆయన ఎవరి మీద ఆధారపడవలసిన అవసరము లేనటువంటి ఆయన కూడా. ఎందుకంటే మీరు బైబిల్ చూడండి, చాలా సందర్భంలో ఆయన యేసుక్రీస్తు తండ్రి మీద ఆయన ఆధారపడడం బైబిల్ మనం చూస్తాం. ఒకసారి ఆలోచించండి, నాకు ఏ ఆధారం లేదు కాబట్టి నేను ప్రతి ఒక్కరి దగ్గర చేస్తున్నాను, నాకు ఏ ఆధారం లేదు కాబట్టి ఎవరు సహాయం చేస్తే ఎదురు చూస్తున్నాను. అది అర్థం చేసుకుని, ఎందుకంటే నీకు వేరే గత్యంతరం లేదు కాబట్టి నువ్వు ఇంకొక కోసం ఎదురు చూస్తున్నావు. అది ఒక రకం మంచి విషయమే. కానీ ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా, యాక్చువల్గా మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు, వేరే మీద డిపెండ్ స్థితిలో ఉండి కూడా, ఆధారపడే స్థితిలో ఉండి కూడా మనం చాలా సందర్భాలు ఏంటంటే మనం అలాగున్నా ఉన్నాం. ఇప్పటికే చెప్పండి, ఇంకా దేవుని మీద అసలు ఎక్కువ ఆధారపడం, మనం ఆధారపడవలసి ఉండి కూడా మనం ఆధారపడకుండానే బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటాం. అదేదో గొప్ప విషయం అనుకుంటాం మనం. యాక్చువల్గా నిజంగా బైబిల్ ప్రకారం చూసుకుంటే ఒక విశ్వాసగా ఏది గొప్ప విషయం తెలుసా, నువ్వు ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడడం చాలా గొప్ప విషయం.
నువ్వు ప్రతిదానికి దేవుని మీద ఆధారపడ్డంటది ఇమ్మెచ్యూర్ కాదు. అదే క్రిస్టియన్ మెచ్యూరిటీ. అదే క్రైస్తవ ఎదుగుదల జీవితం. ఏంటంటే నువ్వు ప్రతి చిన్నదానికి కూడా నీకు ఎంత ఆర్థికంగా నువ్వు బలపడుతున్నా, నీకు స్టాండర్డ్గా నీకు ఎంత శాలరీ వస్తున్నా సరే, నీకు స్టాండర్డ్గా ఎంత శాలరీ వచ్చేస్తుంది కాబట్టి నీకు ఏ డోకా లేదు, నీకు ఏ అవసరం కొద్దుగా లేదు. అయినను ఇంక నువ్వు నీ పోషణ నిమిత్తము నువ్వు దేని మీద ఆధారపడతావు చూసారా, అది నిజమైన క్రైస్తవ భక్తి జీవితము. అది ఎదిగినటువంటి వారికి లక్షణం అలా ఉంటుంది. అంటే రకంగా చెప్పాలంటే లోకమేమో నా కాలం నిలబెడితే అది గొప్పగా ఫీల్ అవుతుంది. లోకం దానిలో అతిశయపడతాం, అందులో గొప్పతనం ఉందనుకుంటాం మనం. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి, దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చేసరికి ఏది గొప్ప విషయమో తెలుసా? నువ్వు ప్రతి చిన్నదాన్ని దేవుని మీద ఆధారపడడం చాలా గొప్ప విషయం. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు అంటాను. ఎందుకు తెలుసా? ఆయన 100% దేవుడు కాబట్టి ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం యాక్చువల్గా ఆయనకి లేనే లేదు. కానీ మీకు తెలుసా, ఆయన ప్రతి చిన్నదానికి తండ్రి మీద ఆయన ఎంతగా ఆధారపడ్డా తెలుసా? అన్నీ ఆయనకి ఆయన చేసుకోగలిగే కెపాసిటీ ఉండి కూడా ఇంకో ప్రతి చిన్నదానికి ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? ఆయన చేసేటువంటి ప్రార్థన ఒకసారి చూడండి. మనం ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే, ప్రార్థన చేసే వాళ్ళు యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే, నాకు దేవుడు అవసరం అని చెప్తున్నాం. మనం ప్రార్థన చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను దేవుని మీద ఆధారపడుతున్నానని చెప్తున్నాం. ప్రార్థన చేసే వాళ్ళు యాక్చువల్గా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, ప్రభువా నువ్వు సపోర్ట్ చేయకపోతే నేను నిలబడలేను, నువ్వు సపోర్ట్ చేయకపోతే నేను కార్యాలు జరిగించుకోలేను అని చెప్తున్నామంటే అర్థం. నువ్వు ప్రార్థన చేస్తున్న అర్థం. ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని మీద యాక్చువల్ డిపెండ్ అవుతున్న అర్థం. దాన్ని బట్టి ఆలోచించండి. మనం ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయకుండా దేని మీద డిపెండ్ అవుతాను అనుకుంటే నువ్వు దేని మీద యాక్చువల్గా డిపెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరన్నా కనుక నిజంగా ప్రార్థన చేసిన అవసరమే లేదు అని ఎవరి గురించి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈయన ఒక్కసారి కూడా ప్రార్థించిన అవసరం లేదండి అని ఎవరి గురించి ప్రపంచం చెప్పొచ్చు అంటే అది యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పొచ్చు. ఎందుకంటే నేను 100% ఆయన దేవుడు కాబట్టి, దైవ శుభం ఆయన ఉంది కాబట్టి ఆయన ప్రార్థన చేసిన అవసరానికి లేదు. కానీ మీరు బైబిల్లో చూడండి, సువార్తలోకి వెళ్ళి చూడండి, ఆయన వేకువజామునే లేచి దూర ప్రాంతం ఆయన ప్రార్థన చేసిన బైబిల్ మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో జనసమూహం ఆయన దగ్గరికి వచ్చారు. ఉదయాన్నే లేచి కొంతమంది వాళ్ళకున్న అవసరతలు బట్టి యేసు దగ్గరికి వచ్చేస్తుంటే, జనాలు ఉదయాన్నే లేచి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి, అవసరతలను బట్టి ఉదయాన్నే ఆయన దగ్గరికి వచ్చి గుమ్మం తడుతుంటే, వాళ్ళు రాకముందే ఈయన లేచిపోయి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన వీళ్ళు నుండి ఎస్కేప్ అవడానికి కాదు, అది వీళ్ళు వచ్చిన వీళ్ళకి పరిచయం చేస్తాడు, వాళ్ళు సహాయం చేస్తాడు. కానీ తను ప్రార్థన చేసేటువంటి సమయం మాత్రమే వీళ్ళ వల్ల పోగొట్టుకోకూడదు అన్నాడు. కాబట్టి వీళ్ళకి పరిచయం చేస్తూనే, వీళ్ళు టైం స్పెండ్ చేస్తూనే, వీళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే ప్రార్థన మిస్ అవ్వకూడదు. కాబట్టి ఏం చేశారంటే దానికంటే ముందే లేచి ఆయన ప్రార్థన చేయడానికి వేకువజామునే వెళ్ళిపోయిన బైబిల్ మనం చూస్తాం. ఒకసారి నిజంగా యేసుకి అంత అవసరం ప్రార్థన చేయడం. మనకంటే ప్రార్థన తప్పదు, మనకు అవసరం. ఎందుకంటే మనకు బోల్డ్ అవసరతలు ఉంటాయి లోకంలో, లెక్కలేని అవసరతలు మనకు ఉంటాయి. ప్రార్థన అంటే మనకు అవసరం. మనకు అవసరమైన విషయం మనందరికీ తెలుసు, మనకు చాలా అవసరం ఉందని మనకు తెలుసు. కానీ మనం ప్రార్థన చేస్తాం. మనం చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేయం. ఈరోజు ప్రార్థన అంటే చాలా బోర్ కొట్టేటువంటి ఒక పని క్రిస్టియన్స్గా. మనకి పాటలు పాడడం పర్లేదు, వాక్యం వినడం పర్వాలేదు, కానీ ప్రార్థన అనేసరికి మాత్రం మనకి ఎందుకో ఒక రకమైనటువంటి బోరు కొడుతున్న ఫీలింగ్ వస్తుంది మనకి. అందుకని ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన కూడికలు అనేసరికి ఎప్పుడు వచ్చేటువంటి వాళ్ళు రారు. యాక్చువల్గా ఆదివారం వచ్చినట్లుగా ప్రార్థన కూడికలు నార్మల్గా రారు. ఎందుకంటే మనం ప్రార్థన అంటే మనకు బోర్ అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, నువ్వేం చెప్తున్నామంటే, ప్రభువా నేను నీ మీద ఆధారపడతానని మనం దేవునికి చెప్తున్నాం. అందుకే ప్రార్థన అంత ఇంపార్టెంట్. నీ అవసరాలు తీరడానికి ప్రార్థన అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటంటే చాలామంది బోధించారు ప్రార్థన చేసుకో అంటే మనం ఏమనుకుంటామంటే, ఎలాగైతే చర్చికి రావాలో అలాగే ప్రార్థన కూడా చేసుకోవాలి, చేసుకోకపోతే నువ్వు మంచి క్రిస్టియన్ కాదు, మంచి క్రిస్టియన్ అని పేరు తెచ్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని అల్పంగా ఆలోచిస్తున్నాం ప్రార్థన గురించి. కానీ యాక్చువల్ ప్రార్థన, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, చేసుకోకపోతే నువ్వు మంచి క్రిస్టియన్ కాదు అని కాదు. అడుగు నువ్వు మంచి క్రిస్టియన్ పేరు సంపాదించుకోవడం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని కాదు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్న విషయం చెప్తున్నాడు. ఏదో మంచి విశ్వాసలాగా పేరు తెచ్చుకోవడానికి ఆయన ఉదయం లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళదు. ఆయన యాక్చువల్గా ఉదయం లేచి వెళ్ళారని ఏం చెప్తుందంటే, ప్రతి దానికి కూడా ఆయన దేవుని మీద ఆయన ఆధారపడ్డాడని విషయం చెప్తుంది. ఆయన ఒకసారి నిజంగా అంత అవసరం, ఆధారపడడం అంత అవసరం. నిజంగా కనుక అంత ఇండిపెండెన్స్ కనుక మనకుంటే, అంత సెల్ఫ్ డిపెండెన్స్ కనుక మనకుంటే, మనం ఎవరి మీద యేసుక్రీస్తు లాగా ఆధారపడిన అవసరం లేదు. అసలు మన ప్రపంచంలో అసలు ఎవరిని లెక్కే మనం చేయం. మనం నార్మల్గా ఎవరిని అంత పెద్దగా మనం లెక్క చేయం. అంత ఇండిపెండెన్స్ కనుక మనకుంటే మనం ఎవరి గురించి పెద్దగా పట్టించుకోం. మనకి ఎవరితో పెద్ద అవసరం లేదంటే మనం ప్రవర్తిస్తాం నార్మల్గా. కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రత్యేకత ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఎవరి సపోర్ట్ ఆయనకి అవసరమే లేదు ఆయనకి. కానీ ఇంకను ఆయన ప్రతిసారి తరచుగా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు చేసినటువంటి కార్యంలో ఒక ప్రాముఖ్యమైన సిస్టమేటిక్గా
ఎక్కడ మిస్ కాకుండా డిసిప్లిన్గా చేసినటువంటి ఒక కార్యం ఏదో ఉన్నది ఖచ్చితంగా ప్రార్థన అని మనం చెప్పచ్చు. ప్రార్థన చెప్పచ్చు. కొన్నిసార్లు ఆయన టైం లేక జనసమూహం ఎక్కువ ఆయన చేస్తూ ఉంటే, వెంటాడుతుంటే వాళ్ళ నుండి తప్పించుకుని వెళ్ళి మరి దూర ప్రాంతం పంటలకు ఎక్కడికి వెళ్ళిపోయిన ప్రార్థించడం బైబిల్ మనం చూస్తాం. ఆయన ఉదయాన్నే లేచి ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాడు అంటే, ఉదయాన్నే లేచి చేస్తే ప్రార్థన చాలా అమూల్యమైంది, గొప్పది, ప్రత్యేకమైంది, బలమైంది అనుకుని ఉదయాన్నే లేచి వెళ్ళట్లేదు ఆయన అంత ఉదయాన్నే లేకపోతే ఎవరో ఇంటికి వచ్చేస్తారు, వేరే వేరే పనులు వచ్చేస్తాయి, ఎవరో మనుషులకు పరిచయాల్సి వస్తుంది. అందుకని ఆయన ఉదయాన్నే లేచి వెళ్తున్నాడు. కాకపోతే చాలామంది ఏంటంటే ఉదయాన్నే లేచి చేసే ప్రార్థన ఏదో బలమైంది అనేటువంటి ఒక ఫీలింగ్లో చాలామంది బతుకుతున్నారు ఈ రోజుల్లో. చాలామంది బోధలు అదే చెప్తున్నారు. నేను ఎప్పుడు చెప్పిన చూస్తారా, ఉదయాన్నే 3 గంటలు చేసే ప్రార్థన చాలా బలమైందని ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు. అలాగా ఉదయం లేచి 3 గంటలు చేసే ప్రార్థనలో ఉన్న శక్తి, బలం అంటాం. టైం అనేటువంటిది ఎప్పుడు కూడా నీ ప్రార్థనని బలంగా లేదా బలహీనంగా మార్చదు. టైం ఎప్పుడు కూడా నీ ప్రార్థన చేసేటువంటి ప్రార్థనకి బలాన్ని చేకూర్చదు. యాక్చువల్గా బహుశా వాళ్ళు చెప్పేటప్పుడు ఏసుక్రీస్తు వెళ్ళినటువంటి విధానాన్ని బట్టి, ఉదయాన్నే వేకువజామున లేచి వెళ్ళడం దాన్ని బట్టి, బహుశా లేదో ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క సాంప్రదాయాన్ని బట్టి టైంని క్యాలిక్యులేట్ చేసి ఆయన 3 గంటలు లేచి ప్రార్థనకి వెళ్ళారని బహుశా తెలిసి ఉంటుందేమో. అయితే 3 గంటలు లేచి వెళ్ళి ఉంటారు. కానీ ఏసుక్రీస్తు ఉదయాన్నే 3 గంటలు లేచినప్పుడు 3 గంటలు లేచి చేసే ప్రార్థన చాలా బలమైంది కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకుని వెళ్ళలేదాన్ని. ఆయన 3 గంటలు లేచి చేసుంటారేమో బహుశా. బైబిల్లో టైంని క్యాలిక్యులేట్ చేస్తే ఉదయాన్నే 3 గంటలు లేచి ప్రార్థన చేసుంటారేమో. అందులో డౌట్ లేదు. బహుశా అది అయ్యి ఉండొచ్చేమో, నిజమే ఉండొచ్చు. కానీ ఎందుకు 3 గంటలు లేచారు అంటే 3 గంటలు లేచి చేస్తే ప్రార్థన బలంగా ఉంటుందని కాదు. అంతగా లేట్ లేస్తే లోపు జనాలు వచ్చేస్తారు. ఆయన బయటికి వెళ్ళి లోపే జనాలు వచ్చేస్తారు. ప్రార్థన చేయడానికి టైం ఉండదు కాబట్టి ఉదయాన్నే ఆయన లేచి ప్రార్థన వెళ్ళారు ఆయన. అందుకు కానీ 3 గంటలు లేచి చేస్తే ప్రార్థన బలంగా ఉంటుందని కాదు. అదే చెప్తాను, సిస్టమేటిక్ చేసి ప్రతిసారి ఆ టైంకి వెళ్ళారని ఏం చెప్తుందంటే ఆయన ఇంకా చాలా ఎక్కువగా దేవుని మీద ఆయన ఆధారపడ్డారు, డిపెండ్ అయ్యారు. ఒకసారి నిజంగా డిపెండ్ ఒకసారి నిజంగా మనమే చాలా సందర్భాల్లో దేవుని మీద ఆధారపడవలసినటువంటి మనము చాలా సందర్భంలో దేవుని మీద మనం కొంచెం మనం ఆధారపడడానికి ఇష్టపడం మనం. కానీ 100% దేవుడైనటువంటి యేసుక్రీస్తు 100% దేవుడు అన్నట్టు అర్థం ఏంటంటే 5 అనుసారం చేసుకోగలడు. కానీ ఇంకను ఆయన ఒక మనిషిలాగా ఏమీ చేతకనలాగా తనకు తానుగా ఏమీ చేసుకోలేనన్నట్లుగా దేని మీద చాలా డిపెండ్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దేవుని మీద 100% డిపెండ్ అయ్యాడని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దేని మీద 100% డిపెండ్ అయ్యాడు. మనం కొన్నిసార్లు నేను కూడా దేని మీద నిజంగా ఆధారపడ్డాను అనుకుంటాను. నువ్వు దేని మీద ఆధారపడినటువంటి వాస్తవం ఉండొచ్చు. కానీ నువ్వు 100% డిపెండ్ అని మాత్రం నువ్వు చెప్పలేవు. ఎంతో కొంత మనం డిపెండ్ అవుతున్నాం. కానీ 100% దేవుడు అయి ఉండి కూడా 100% ప్రతిదీ చేసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉండి కూడా, ప్రతిదీ తన మీద తాను నిలబడగలిగేటువంటి సామర్థ్యం ఉండి కూడా ఇంకొను 100% దేవుని మీద మాత్రమే ఆధారపడింది యేసుక్రీస్తు ఒకడే. 100% ఏదో ఫార్మాలిటీగా తండ్రిగా చెప్పుకొని వెళ్ళిపోయే రకం కాదు ఆయన. నిజంగా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన ఉదయం లేచిన ప్రార్థన చేశాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, యేసుక్రీస్తే అంతలాగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి యాక్చువల్గా. అప్పుడు మనం ఎంత ఎక్కువగా మనం ఆధారపడాలి. ఎందుకంటే ప్రతిదీ యాక్చువల్గా మనం ఏది కూడా మనం చూసుకోలేం కదా. అప్పుడు మనం ఎంత ఎక్కువ ఆధారపడాలి మనం. అప్పుడు యేసుక్రీస్తు ఆయన మనకి ఎన్ని విషయాలు యాక్చువల్ మనం నేర్పుతున్నాడు దేవుని మీద ఆధారపడే విషయంలో. ప్రాబ్లం ఏంటంటే మనకి కొంచెం కనుక మనకి కొంచెం సంపాదన పెరిగలేదని కదా బాగుంది, మనకి పెద్దగా ఇబ్బందిలో అనుకుంటే ఆ ఇండివిజువల్గా మనం ఉండగలుగుతున్నాం అన్న దాంట్లో మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అందులో మనం చాలా అతిశయపడుతూ ఉంటాం యాక్చువల్గా. కానీ క్రిస్టియన్ ఎందులో అతిశయపడాలి? ప్రతి చిన్నదానికి నీకు ఎంత ఉంది ఎంత లేదన్నది కాదు అక్కడ యాక్చువల్గా. నిజంగా దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తారో తెలుసా? నీకు ఎంత ఉంది ఎంత లేదన్న దాన్ని బట్టి కాదు. నీకు ఎంత ఉన్నా ఎంత రాకపోయినా సరే ఇంకో నువ్వు ప్రతిదానికి దేవుని దగ్గరకు వస్తావు చూసారా, ఆధారపడతావు చూసారా, అలాంటి వ్యక్తులను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తులను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందుకే బైబిల్లో చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళి మనం చూస్తాం, రాజులు ఉండి కూడా ఈవెన్ దావీదు లాంటి అందరూ కూడా దేని మీద అంతగానో వాళ్ళు డిపెండ్ అయ్యారు. వాళ్ళు ఎన్నో చేయగలిగేటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా, ఎంతో సామర్థ్యం వాళ్ళకు ఉన్నప్పటికి కూడా ఎన్నో వాళ్ళు ప్రతి చిన్నదానికి వాళ్ళు దేని మీద ఆధారపడడం బైబిల్లో మనం చూస్తే భక్తులు వాళ్ళు రాజులు ఉండే సైన్య బలం ఉండి కూడా యుద్ధంలోకి వెళ్ళడానికి వాళ్ళకి ఇంకా చాలా ప్రత్యేకత ఉన్నప్పుడు కూడా ఇంకా వాళ్ళ ప్రతిదానికి దేని మీద డిపెండ్ అయ్యారు. దావీదు దేని మీద ప్రతిదానికి డిపెండ్ అయ్యాడు, ప్రతిదానికి కూడా. అలాగే యోసేపు, భక్తులు చాలామంది ప్రతి చిన్నదానికి వాళ్ళు చేసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యే ప్రతి కార్యాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అదేం చెప్తుంది తెలుసా? మనం కూడా దేని మీద ఎంత ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరత మనకి ఎంత ఉందో బైబిల్ మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు దేవుడు అయి ఉండే ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టి, ఆయన మనిషిగా కూడా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ తండ్రిని అడిగి చేస్తున్నాడు. ప్రతిదీ తండ్రి కింద ఉండి ప్రతిదాన్ని చేస్తూ వచ్చాడు. అందుకంటే చూడండి యేసుక్రీస్తు అంత ప్రత్యేకమైన వాడు అంటాను. ఆయన చేసే ప్రార్థన ప్రతిదీ. ఎందుకంటే చూడండి, ఆయన ఏం అల్పమైనటువంటి వాడు ఏం కాదు. ఆయన అల్పమైన వాడు కాదు. ప్రతిదీ ఆయనకు లోబడుతుంది. సృష్టి ఆయనకి లోబడుతుంది.
సముద్రము, గాలి, తుఫాను ఆయనకి లోబడతాయి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన జ్వరం చూసాను గద్దిస్తే జ్వరం పోయింది. దురాత్మలు ఆయన బంధిస్తే దురాత్మ బంధింపడ్డాయి. పైగా చెప్పండి, ఒక టైం వచ్చినప్పుడు కొన్ని దురాత్మలు ఆ పందులోనికి వెళ్ళడానికి ఆజ్ఞాపించమని దురాత్మలు అడిగితే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఆయన అంటే ఆ ఒక వ్యక్తిని వదిలేసి వేరే జంతువులోకి, ఆ పందుల గుంపులోనికి వెళ్ళడానికి కూడా దురాత్మలు వేసుకెళ్తే పర్మిషన్ అడిగినాయి. ఆయన ఓకే అంటేనే అప్పుడు వెళ్ళాను. అంటే ఆలోచించండి, అంటే ఎంత అధికారం ఉంది. ఆయన సృష్టిని ఈజీ కంట్రోల్ చేస్తాడు. ఆయన సృష్టి అల్లకల్లోలం ఉన్నప్పుడు, సముద్రం అల్లకల్లం అయిపోతే శిష్యులు మేము నశించిపోతున్నాయి చింత లేదా అంటే ఆయన గాలితో అల్లలతో ఆయన మాట్లాడితే అవన్నీ సైలెంట్ అయిపోయినాయి. దురాత్మలు లోబడుతున్నాయి, మనుషులు ఉండే జబ్బుల్లో లోబడుతున్నాయి, ప్రతిదానికి లోబడుతుంది, ప్రతిదానికి కింద ఉంది. అది క్లియర్గా మనకు తెలుసు. మరి ప్రతిదానికి కింద ఉండి కూడా ఇంకను దేని మీద డిపెండ్ అయ్యాడు. ఒక నిజంగా మనం అనుకుంటే, ఒకవేళ నిజంగా కనుక ఒక వ్యక్తికి అంత అభిషేకం ఉండి, ఎంత నువ్వు చెప్తే ప్రతిదీ జరిగిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం దొరికేస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే జబ్బులు పోతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి. బట్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే సృష్టి కూడా ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే వర్షం అయిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం వచ్చేస్తుంది. అంత అభిషేకం కనుక అంత ఆత్మస్థితిగా నిజంగా అనుకుంటే మనం ఎవరిని పట్టించుకోం. ఇంకా బేసిక్ అనుకుంటే నా అంత తోడు ఇంకా లేడు అనుకుంటాం మనం. ఎందుకంటే ప్రతిదీ మన కంట్రోల్లోనికి వచ్చేసింది. అవన్నీ చాలా క్లియర్గా ఆయన అనుకుంటే జరిగిపోతున్న విషయం ఆయన తెలుసుండి కూడా, ఆయన తలుచుకుంటే దేన్నైనా గద్దించగలరు, దేన్నైనా కంట్రోల్ చేయగలరు అని ఆయనకి తెలుసుండి కూడా ఇంకను ఆయన ప్రతి దానికి కూడా ఆయన తండ్రి మీద ఆయన ఆధారపడడం బైబిల్ మనం చూస్తాం. అది నిజంగా అది ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. నిజంగా ఎంత అద్భుతం తెలుసా? నువ్వు ప్రతిదీ నువ్వు చేసుకోగలిగి కూడా ఇంకొకరి కింద ఉండడానికి ఇష్టపడతాను. నిష్కరిస్తూ తండ్రి చెప్పి పెద్ద అనిపించడానికి ఇష్టపడతాను నేను. అంత అధికారం, అంత అభిషేకం ఉండి కూడా. బట్ ఇంకా చెప్పాలంటే ఆయన పరిచర్య చేసేటప్పుడు కూడా చూడండి, ఆయన 30 సంవత్సరాల నుంచి పరిచర్య స్టార్ట్ చేసినట్టు బైబిల్ మనం చూస్తాం సువార్తల్లో. ఆయనకు అంత అధికారం ఉండి కూడా అభిషేకం చిన్నప్పుడే ఆయన దేవుని యొక్క మందిరంకి వెళ్ళినప్పుడు, ఆయన లేఖనాలతో చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే ఆయన లేఖనాలు తీసి ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తుంటే, డిబేట్ చేస్తుంటే చాలామందికి బుర్ర పాడైపోతుందని చెప్పచ్చు. ఆయన మాట్లాడే విధానం, ఆయన వాక్యాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, బాలుడుగా ఉన్నప్పుడు సంగతిని చెప్తున్నాను. చాలామంది ఎక్స్పీరియన్స్గా ఉందనుకున్నటువంటి బోధకులు కూడా ఆయన బోధిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు తిరిగి ఏం మాట్లాడలేకపోయారు. బాలుడుగా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను నేను. బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చేశారు. కానీ ఆ తర్వాత మనము 30 years వరకు అసలు ఏం చేశాడో మనకు ఎవరికి తెలియదు. కానీ ఒక రకంగా అందులో కూడా గొప్ప ఆత్మీయ సత్యం ఉంది. ఏంటో తెలుసా? ఆయన చిన్నప్పుడే ఆయన ప్రత్యేకతను ప్రజలందరూ గుర్తించగలిగే స్థితిలో ఆయన ఉన్నప్పటికి కూడా, ఇంకను ఆయన ఒక ఏజ్ వచ్చే వరకు కూడా, తండ్రి పిలుపు ఆ టైం వచ్చే వరకు కూడా, కాలం పరిపూర్ణ వరకు కూడా, తండ్రి ఆయన పరిచర్యకు పిల్లనంత వరకు, లేదా పరిచర్య చేయమని చెప్పనంత వరకు, దేవుని నాకు ఆజ్ఞ రానంత వరకు ఆయన సైలెంట్గానే ప్రపంచంలో బ్రతికాడు. ఆయన బహుశా ఏ పని చేశాడో, బహుశా ఆయన తండ్రికి సపోర్ట్ చేస్తూ వడ్రంగి పని చేస్తుంటే మనకు తెలియదు. కానీ అదంత ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ తెలుసా? ఆయన 30 years పరిచర్య స్టార్ట్ చేశాడు. ఆయన 30 years యాక్చువల్గా ఏం చేసి 20 years 30 years మధ్యలో ఆయన తనకున్న అభిషేకాన్ని కనపరుచుకుంటూ బయలుపరిచి అద్భుతాలు చేసే జనాన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆయన కావాలంటే ఆయనకి ఎంత టాలెంట్ ఉందో టాలెంట్ అని చూపించుకోవచ్చు. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే జనాలను ఆకర్షించుకోవచ్చు, ఆయన ప్రత్యేకమైన కూడా చూపించుకోవచ్చు ప్రపంచానికి. కానీ ఎక్కడ కూడా ఆయన అలా చేయలేదు. తండ్రి చెప్పే వరకు పరిచయం అసలు స్టార్ట్ అయినా చేయలేదు. ఆయన అంతగా ప్రతిదీ కూడా ఆయన పరిచయం చేయడానికి, రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతి చిన్నదానికి కూడా ఆయన తండ్రి మీద ఆయన ఆధారపడ్డాడు. ప్రతి తండ్రి చెప్తాను చేశాడు. అందుకని స్వయంగా ఆయన సరి చూసారా, తండ్రి చెప్తాను నేను చెప్తాను అన్నాడు. ఆయన తండ్రి ఏదైతే చేయమని నాకు చెప్పాడో నేను దాన్ని చేస్తున్నాను అన్నాడు. ఆయన అది తగ్గించుకుంటున్నాడని కాదు, నిజంగానే యేసుక్రీస్తు ఎలాగ ప్రతి కార్యం చేశాడంటే తండ్రి చెప్తేనే చేశాడు. అందుకు కొన్నిసార్లు యేసుక్రీస్తు బిహేవ్ చేసే విధానం కొన్నిసార్లు మనకు చాలా ఆడుగా అనిపిస్తుంది. ఆ సమరయ స్త్రీతో మాట్లాడడం, ఇవన్నీ కొన్నిసార్లు మనకి తేడాగా డిఫరెంట్గా ఏంటి ఎలా చేశారు. శిష్యులు కూడా చాలా తప్పుగా అర్థం చేస్తున్నారు. ఎందుకంటే నార్మల్గా అయితే అలా బిహేవ్ చేయాలి, కానీ యేసుక్రీస్తు అలా బిహేవ్ చేశారు. వాళ్ళు ఎందుకు బిహేవ్ చేశారంటే తండ్రి నడిపింపు చేత వెళ్ళారు కాబట్టి, తండ్రి వెళ్ళమన్నాడు కాబట్టి బహుశా వెళ్ళారు. అందుకే అది మనుషులకు అర్థం కాదు కాబట్టి ఏంటి ఎలా బిహేవ్ చేశారు అనుకున్నారు. ఎందుకంటే చాలా సందర్భంగా మనుషులకైనా అర్థము కాలేదు. మరి అంత ఇండివిజువల్గా ఆయన బతకగలిగేటువంటి కెపాసిటీ ఉండి కూడా ఇంకో ఆయన తండ్రి మీద ఆయన ఆధారపడ్డాడు. ఒక రకంగా చెప్పండి, ఆయన సర్వాధికారం చెప్పొచ్చు, ప్రతిదానికి లోబడతాడు. ఎందుకంటే చెప్పి చూసారా, సమస్తం ఆయన మహత్గల మార్చేత ఆయన సృష్టించాడు, నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉంది. మరి ఇప్పుడు ఆయన కంట్రోల్లో ప్రతిదీ ఉన్నప్పుడు ఆయన చక్కగా హ్యాపీగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇంకను తండ్రి కిందకి వెళ్ళడం అంత అవసరమా? ప్రతిదీ తండ్రి చెప్పినట్టు చేయడం అవసరమా? ఆయన సర్వాధికారం ఉన్న తర్వాత కూడా
ఆయనకి అధికారం ఉండి కూడా అధికారం గెలవడనే విషయం తనకు కూడా తెలుసున్నాడు. ఇంకనూ ప్రతిదీ తండ్రి చెప్తే చేద్దామని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఒకసారి దాన్ని ఆలోచించండి. నీకు అంత అధికారం ఉండి నువ్వు చేయగల అధికారం కూడా నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఎవరో వచ్చేది చెప్తారేమో చేద్దాం వెయిట్ చేస్తున్నావు. నాకు తెలుసు నేను చేసుకుంటే వెళ్ళగలను అని చేసుకుంటే వెళ్ళే రకంగా యేసుక్రీస్తు లేడు. ఆయన దేవుడే కాబట్టి ఆయన కూడా డిసైడ్ అవ్వచ్చు కదా. నేను ఈ టైంకి ఇక్కడికి వెళ్తాను, నేను ఈ టైంకి ఈ వాక్యం చెప్తాను, నేను ఈ టైంకి ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడతాను, నేను ఈ టైంకి వీళ్ళతో ఇలా ప్రవర్తిస్తాను అని క్రీస్తు డిసైడ్ చేసుకోవచ్చు కదా. కానీ ఎందుకైనా అలా డిసైడ్ చేసుకోలేదు? ఆయన కూడా సర్వాధికారి కదా. ఎందుకంటే సృష్టి ఆయనకు లోబడుతుంది, సముద్రం ఆయనకు లోబడుతుంది. అప్పుడు ఆయన ప్రతిదం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఆయన ఎందుకు అలా చేయలేరు? సర్వాధికారి అయి ఉండి కూడా. చూడండి ఒకసారి చూడండి, బైబిల్లో మాట చూద్దాం. చూడండి ఒకసారి కొలొస్సీయులకు రాసిన పత్రికలోకి ఒకసారి వెళ్దాం. చూడండి కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాం. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి కొలొస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడను. ఇక్కడ చూడండి గమనించి, సృష్టింపబడి అన్నప్పుడు ఇక్కడ సృష్టి గురించి మాట్లాడలేదు, ఇక్కడ అధికారం గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో ఏదైతే అధికారం అనుకుంటున్నామో, ఏదైతే ఒక పోస్ట్ అనుకుంటున్నామో, ఏదైతే ఒక స్థాయి అనుకుంటున్నామో, అధికారము ప్రధానులు ఏవైతే ఇవన్నీ చెప్తున్నారు చూసారా, ఏవైతే కొన్ని పోస్టులు ఉన్నాయో, అధికారం సంబంధించిన ఏవైతే కేటగిరీస్ ఉంటూ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెచ్చుకుంది కాదు, అవన్నీ కూడా ఆయనలోంచి వచ్చినటువంటి అంట. అవన్నీ ఆయనలోంచి వచ్చిన అర్థం ఏంటో రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు సర్వాధికారి. ఎందుకంటే కొంతమంది అధికారం మనం చూస్తాం, వాళ్ళకి అధికారం ఉంది, చాలా అధికారం ఉంది. అందుకని ప్రతి అధికారం ప్రధానులు ఇవన్నీ అంటున్నారు చూసి ఇక్కడ పౌలు మాట్లాడుతూ చూసారా. అంటే ప్రపంచంలో ఒక అధికారం చూడు, ఒక అథారిటీని చూడు, ఒక అధికారం చూడు, ఒక అధికారాన్ని చూడు, ఒక పోస్టుని చూడు, అధికార సంబంధం ఒక క్యాడర్ని చూడు. ఆ అధికారం ఎక్కడ నుంచి తెలుసా? అది ఆయనకు సంపాదించిన ప్రతిదీ కూడా ఆయనలో నుంచి వచ్చిందంట. అది మనం గొప్ప గొప్పలు వస్తాయి, జస్ట్ మన ఆత్మీయంగా వెళ్ళిపోదాం. అపోస్తులు చూడండి, పౌలు కానీ పేతురు వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరికీ అంత అధికారం ఎలా వచ్చింది? లేదా బయట కొంతమందికి అధికారం ఉందనుకుందాం, వాళ్ళకి అంత గొప్ప అధికారం ఎలా వచ్చింది? లేదా వాళ్ళకి అంత బలం ఎలా వచ్చింది? అంటే బైబిల్ ఇక్కడ పౌలు ఏం చెప్తారంటే అది కూడా వాళ్ళు సంపాదించుకుంది కాదు, అది కూడా ఆయనలో నుంచి వచ్చిందంట. అంటే ఒక వ్యక్తి అధికారం కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే అది ఆయన సంపాదించుంది కాదు. నీకు ఎంత అధికారమైన ఉండొచ్చు, ఒక ప్రధానమంత్రి లాంటి అధికారం ఉండొచ్చు, లేదా ఇంకేదో నీకంటూ కొంత అధికారం ఉందని నువ్వు ఫీల్ అవ్వచ్చు. ఏదైతే నీకు అధికారం ఉందనుకుంటున్నావో, ఏదైతే నీకు హక్కు ఉందని అనుకుంటున్నావో, బైబిల్ చెప్తున్నమాట అది కూడా దేవునిలోంచి వచ్చిందంట. అంటే ఒక రకంగా చెప్పండి, నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటే, నువ్వు కొంతమంది పైన నువ్వు ఉన్నావన్నావు అనుకుంటే, అది నీకు సంపాదించు కాదు, అది నీ సామర్థ్యాన్ని బట్టి వచ్చింది కాదు, నీ టాలెంట్ బట్టి వచ్చింది కాదు, నీ అర్హతను బట్టి వచ్చింది కాదు, అది దేవుడులో నుంచి నీకు అది వచ్చింది. దేవుడు తనలోని తీసి నీకు ఇస్తే నీకు ఆ అధికారం వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రపంచంలో ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని చూసినా సరే, ఎంతో గొప్ప అధికారంతో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు చూసినా సరే, దాని అర్థం ఏంటంటే అధికారం క్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళందరికంటే పైన ఆయన ఉన్నాడు. అందుకని క్రీస్తు మనం సర్వాధికారి అంటాం. అందుకని బైబిల్ మీరు చూడండి, అన్ని నామముల కన్నా పైన ఆయనకి ఇవ్వబడింది. ప్రతి నాలుక ఒప్పుకోవాలి, ప్రతి మోకాల్లో వంగాలి క్రీస్తుకి. ఎందుకంటే యేసుక్రీస్తు అంత అధికారము ఉంది, యేసుక్రీస్తు అంత అధికారం ఉంది. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఆయనకి అంత అధికారం ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మనుషులు కొన్నిసార్లు విశ్వాసులముగా మనం ఆయన అధికారాన్ని మనం కూడా చాలా గుర్తించాం. అంటే రకంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలి, యేసుక్రీస్తు నిజంగా మహిమతో కనుక మనం చూసాం అనుకుంటాం. సపోజ్ లిటరల్గా నువ్వు ఒక టైం వచ్చిన ఆయన మహిమతో నువ్వు చూసావంటే ఆటోమేటిక్ నీ నాలుక ఆయన ఒప్పుకుంటుంది, నీ మోకాళ్ళు ఆటోమేటిక్గా బెండ్ అయిపోతాయి. ఎందుకు చెప్పనా? అంత అధికారం క్రీస్తు కలిగి ఉన్నాడు, అంత అధికారం క్రీస్తు కలిగి ఉన్నాడు. మనం కలెక్టర్ కనుక మన రోడ్లు మన వీధులకు వచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనం చేతులు కట్టేసుకుంటాం. ఒక రకమైనటువంటి ఆయన కింద ఉన్నామన్నటువంటి భావన మనం కలిగిస్తాం. ఒక ఎమ్మెల్యే కనుక మన గ్రామం వచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్ ప్రతి వాళ్ళు ఒక ఎమ్మెల్యే కన్నా గొప్ప అని ఫీల్ అవ్వం. మనమే ఓటేస్తాం, మనం ఓటేస్తే గెలుస్తాడు, పదవానికి వస్తుంది. కానీ ఇంకను ఆయన వచ్చినప్పుడు, అధికారంతో ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన కింద ఉన్న వారిలాగానే మనం ప్రవర్తిస్తాం. మనం ప్రవర్తించాలి కూడా, అలా ఉంటాం మనం.
అది మనకు తెలుసు. కానీ చర్చిలోకి వచ్చినప్పుడు, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం ఎందుకన్నా ఒక ఎమ్మెల్యేని చూపించేంత గౌరవాన్ని, గ్రంథాన్ని కూడా మనం యాక్చువల్గా దేవుని మనం చూపించలేం. అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు యొక్క గొప్పతనం, క్రీస్తు యొక్క ప్రత్యేకత, క్రీస్తు యొక్క మహిమ ఏంటో నీకు అర్థము కాలేదు. అందుకని చాలా సందర్భాలు ఏంటంటే మనకు దేవునికి లోబడడం, దేవుడు చెప్పింది చేయడం మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మనకి దేవుడు చెప్పింది చేయడం మనకి చాలా ప్రాబ్లం. దేవుని కోసం చప్పట్లు కొట్టడం, దేవుని కోసం పాటలు పాడడం, దేవుని కోసం దగ్గర కేకలేస్తూ పాడడం, లేదా దేవుని కోసం కాసేపు చేతులెత్తడం మనకి ప్రాబ్లం అయిపోతుంది. మనం ఫీల్ అవుతున్నాం. మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. దేవునికి లోబడ్డం అంటే ఏదో అదొక అల్పమైన స్థితిలాగా మనం ఫీల్ అవుతున్నాం మనం. కానీ నిజంగా దేవుడు ఏంటో నీకు నిజంగా అర్థమైతే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోతావు. ఎందుకంటే అంత అధికారం ఆయనకుంది. సో ఒక మినిస్టర్ వస్తేనే ఆ స్థాయిలో ప్రజలు రెస్పాండ్ అవుతారు. ఒక సీఎం వస్తేనే ఆ స్థాయిలో ప్రతిదానికి అనుకూలంగా మారిపోద్ది. అప్పుడు ఆలోచన ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇంకెంతగా ఆయన ప్రతి అనుకూలంగా మారిపోద్ది ఆలోచించండి. అప్పుడు అంటే ఒకసారి నిజంగా దేవుడే కనుక భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎందుకు ఊహించుకోండి? ఆయనకి ఎంత అధికారం ఉంటుందో ఒకసారి కొంచెం ఒక అంచనా తెలుసుకోవడానికి ట్రై చేయండి అంటున్నాను. పూర్తిగా ఇప్పుడు నీకు అర్థం కాదు ఆయన ఎంత అధికారం కలవడం, ఇంకా పూర్తిగా తెలియదు నీకు. ఆయన ఎంత పవర్ఫుల్లో మనకి ఇంకా అర్థం కాలేదు. కానీ అట్లీస్ట్ ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాను. ఆయన అంత అధికారం గలవాడా? యేసుక్రీస్తు అంత అధికారం గలవాడు అయ్యి ఉండి కూడా ప్రతిదీ ఆయనకి ఉన్నప్పుడు కూడా ఇంకను ఆయన తండ్రి మాట అయినా లోబడతాడు. తండ్రి కిందకి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పింది ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతగా దీని మీద డిపెండ్ అయ్యాడంటే ప్రతి ఇంపార్టెంట్ సందర్భాలు వచ్చినప్పుడు కూడా ఆయనకంటూ జ్ఞానం ఉండి కూడా, ఆయన 10 మందికి సలహాలు చెప్పగలిగే కెపాసిటీ ఆయనకుండి కూడా, ప్రతిదీ తనకు అనుకూలంగా మార్చగలిగేటువంటి సత్తా ఉండి కూడా, ఇంకను చాలా ప్రాముఖ్య సందర్భాలు వచ్చినప్పుడు ఇంకను ఆయన ప్రతిదీ చేయగలిగే అధికారం ఉండి కూడా ఇంకను తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రిని అడిగి, తండ్రి కిందకి వెళ్ళి తెలుసుకొని ప్రతిదీ ఆయన చేశాడు. ఎగ్జాంపుల్ శిష్యుల్ని ఏర్పాటు చేసిన టైంలో చూడండి. మీరు బైబిల్కి వెళ్ళి చదువు. శిష్యుల్ని ఏర్పాటు చేసిన టైంలో కూడా ఆయన ప్రార్థన చేసి వచ్చి ఆ తర్వాత శిష్యుల్ని పిలుచుకున్నట్టు బైబిల్ మనం చూస్తాం. ఆల్రెడీ చాలామంది వెంబడిస్తున్నారు. కానీ 12 మంది ఎవరు ఉండాలంటే మాత్రం సెలెక్ట్ చేస్తున్నాడు. మాత్రం ఆయన ప్రార్థన చేసినప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు ఆయన. మనం అనుకోవచ్చు ఇదంటే యేసుక్రీస్తుకి అంత అవసరం ఏముంది? ఆయనకు అన్నీ తెలిసినప్పుడు ఆయన శిష్యులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఆయన దానికి కూడా మళ్ళీ ప్రార్థన చేసుకోవాలా అనుకుంటున్నాం. కానీ ఆయన సెలెక్ట్ చేసుకున్న అధికారం ఆయనకు ఉండి కూడా ఇంకను ఆయన ఆ కార్యం చేసినప్పుడు ప్రార్థన చేసుకుని చేశారు. చాలా ప్రాముఖ్యమైన సందర్భాలు తన లైఫ్లో వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ గెత్సెమనే తోట లాంటి అనుభవం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఎంతగా ప్రార్థన చేశారు ఒకసారి చూడండి. ఆయన ప్రార్థన అవసరానికి ఉందా నిజంగా? ఆయన దైవిక స్వభావం వాడు చూస్తే ఆయన నిజంగా దేవుడైతే ఆయన ప్రార్థన అవసరం ఆయనకి ఏంటుంది? ఆయన అధికారం కలవడం తెలుసుకోవడం ఇంకను ఆయన దేవుని కిందకి వెళ్ళి ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు తనకేదో ఏది చేత కాదన్నట్లుగా ఆయన ప్రతిదానికి దేవుని అడిగి ప్రతిదానికి ప్రార్థన చేస్తూ తండ్రి చెప్పినట్టుగా తండ్రిని అడిగి చేసుకుంటూ ఆయన వచ్చాడు. ఒక చేతకానుడు చేసినట్లుగా ప్రతిదీ చేశాడు ఆయన. మనం ఒక 2-3 కనుక మనం చేసుకోగలిగామనుకోండి, ఇంకా మనల్ని మించడం లేరనుకుంటాం కొన్నిసార్లు మనం. అందుకే దేవుని మీద ఆధారపడ్డంలో మనం అతిశయపడడం, మన కాళ్ళ మీద మనం నిలబడిన అతిశయపడతాం. కానీ ఏమంటుంది తెలుసా? నిజంగా ఒకవేళ నువ్వు నీ కాళ్ళు నిలబడాలన్నా సరే, నీ కాలు నీ శరీరాన్ని మొయ్యాలన్నా సరే ఆయన నీకు బలమిస్తాను. నీ కాళ్ళకు బలమిస్తే నీ శరీరం నీ కాళ్ళు నిన్ను మోస్తాయి. మనం ఒక వేలు ఎత్తాలన్నా సరే దానికి ఆయన బలమిస్తేనే మనం వేలు ఎత్తాం. నువ్వు నెక్స్ట్ ఊపిరి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలంటే దేవుడు సపోర్ట్ చేస్తే కానీ మన ఊపిరి లోపలికి వెళ్తే వెళ్ళింది మళ్ళీ బయటికి రాదు. ఆయన సపోర్ట్ చేస్తే ఊపిరి లోపలికి వెళ్తే, ఆయన సపోర్ట్ చేస్తే ఊపిరి బయటకు వస్తుంది. ఆయన లోపలికి ఇచ్చిన ఊపిరి బయటికి రావడానికి సపోర్ట్ చేయకపోతే నీ పని అయిపోయినట్టే. అందుకని నీటి బుడగ లాంటి జీవితం అంటాం. అందుకే చూడండి బైబిల్ మనం చూస్తే భక్తుడు మనుషులు నిర్మించిన రీతి గురించి ఆయన మాట్లాడేటప్పుడు మనిషిని ఎలాగైతే దేవుడు నిర్మించడానంట ధ్యానించి ఆలోచిస్తున్నప్పుడు భయమును ఆశ్చర్యం నాకు కలుగుతుంది అన్నాడు. భయము కలుగుతుంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకు భయం అంటే మనం అంత సింపుల్గా నిర్మూలం అయిపోయేటువంటి వారం, అంత అల్పమైనటువంటి వారమా, అందుకు భయం వేస్తుంది. నేను ఒకసారి మీరు ఆలోచించండి, సడన్గా కనుక మన ఊపిరి ఆగిపోతుంది పరిస్థితి. సడన్గా ఈ మూమెంట్లో ఒక నిమిషం తర్వాత నీకు బ్రీతింగ్ తీసుకుంటే ఇబ్బంది అయిపోతే ఎంత టెన్షన్ పడతా తెలుసా? మనం కొన్ని కోట్ల సార్లు మనం ఊపిరి పీల్చుకున్నా వదిలేస్తున్నాం కాబట్టి ఇది జరిగిపోద్దని అనుకుంటాం మనం. అది ఆటోమేటిక్గా మిషన్ లాగా మెకానికల్ అయిపోతుంది అనుకున్నాం. మెకానికల్గా అవ్వట్లేదు. ప్రతిదీ దేవుడు నిర్వహిస్తున్నాడు. సృష్టిలో జరిగిన ప్రతిదాన్ని దేవుడు నిర్వహిస్తుంటే అవుతుంది. అది అంటే ఊపిరి లోపల తీసుకోవడానికి నీ బాడీకి దేవుడు సపోర్ట్ చేస్తే నీ బాడీ నీకు సపోర్ట్ చేస్తుంది. ప్రతిదీ కూడా ఆయన సపోర్ట్ చేయడం, ఒక క్షణం సపోర్ట్ చేయడం మానేస్తే అయిపోద్ది మంది. అందుకని నీటి బుడగ లాంటి జీవితం బైబిల్ చెప్తుంది. నీటి బుడగ లాంటి జీవితం. అందుకనే దాని గురించి మనిషి ఆలోచిస్తున్నప్పుడు లోతుగా కనుక నువ్వు ఆలోచిస్తే
నీకు చాలా భయం వేస్తుంది. నేను ప్రతిదీ లోతుగా మీరు ఆలోచించండి, చాలా భయం వేస్తుంది. మన గురించి మనం ఆలోచించుకుంటే, మన హెల్త్ గురించి, మన ఆరోగ్యం గురించి నిజంగా మీరు లోతుగా ఆలోచించుకోండి. ఎంత ఎక్కువగా నువ్వు తెలుసుకుంటే అంత ఎక్కువ భయం వేస్తుంది నీకు. ఎందుకంటే మనం నిర్మూలం అయిపోవడానికి చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువ. యాక్చువల్గా జస్ట్ వాటర్ తాగి చచ్చిపోవచ్చు మనం, తెలుసా? జస్ట్ వాటర్ కంటామినేటెడ్ అయిపోయింది అనుకోండి, వాటర్ కలుషితం అయిపోతే ఆ వాటర్ తాగి చచ్చిపోవచ్చు. చూడండి, చాలా సందర్భం మనం న్యూస్లో చూస్తాం. చూడండి, హోటల్కి వెళ్ళి భోజనం చేసి చచ్చిపోయిన వాళ్ళు చూస్తాం మనం. హోటల్కి వెళ్ళి భోజనం చేసి చచ్చిపోయిన వాళ్ళు చూస్తాం మనం. సడన్గా మరి అందులో ఏమైందో తెలియదు, ఫుడ్లో ఏముందో మనకు తెలియదు, సడన్గా చచ్చిపోతారు. ఒకసారి నేను యాక్చువల్లీ న్యూస్లో చూస్తాను. ఒకసారి హోటల్కి వెళ్ళారు, ఒక ఫ్యామిలీ భోజనం చేశారు. వాళ్ళు ఏదో యాక్చువల్గా తిన్న తర్వాత లాస్ట్లో ఏదో డ్రింక్ లాంటిది ఏదో ఆర్డర్ చేశారంట. సర్వ్ చేసేవాడు ఏదో తెచ్చాడు. అది యాక్చువల్ అంటే అదొక ఫుడ్ని మాంసం దాన్ని ప్రిజర్వ్ చేయడానికి, 4 రోజుల పాటు ప్రిజర్వ్ చేయడానికి ఒక కెమికల్ లాంటిది వాడతారంట. అదేదో లిక్విడ్లో డ్రింక్లా ఉండేసరి అది తీసుకొచ్చాడంట. వీళ్ళు ఎప్పుడు దాన్ని చూడదు, కానీ కొత్త రకంగా వచ్చిందని అనుకుని దాన్ని యాక్చువల్ దాన్ని నోట్లో వేసుకున్నారంట. నోట్ వేసిన మరుక్షణం నోట్లో రక్తం వచ్చేస్తుంది అంటారు, విపరీతమైన మంట అంట. అంటే అంటే మనం కూడా ప్రతి చిన్న దాంట్లో ఎంత సింపుల్గా మనం నిర్మూలం అయిపోయే ప్రమాదం ఉందో తెలుసా? మనుషులు మనం వంటింట్లో కూర్చొని వంట చేసి చచ్చిపోవచ్చు ఈజీగా. అలా ప్రతిదీ ఆలోచిస్తూ కూర్చుంటే చాలా చోట్ల ప్రమాదం ఉంది మనకి. చాలా చోట్ల ప్రమాదం మనకి ఉంది. ఇంట్లో బయటికి చచ్చిపోవడం చెప్పలేదు, ఇంట్లో చచ్చిపోతాం. భయపెట్టడానికి అర్థం అని చెప్తున్నాను. ఇంట్లో గ్యాస్ పేలిపోవచ్చు, ఫ్రిడ్జ్ వెనకాల ఉంటే కంపల్సరీ పేలిపోవచ్చు, ఇంట్లో వంట చేస్తే కుక్కర్ పేలిపోవచ్చు. సో ఇన్ని పేలుడు పదార్థాలు మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే మనుషులంగా మనము ఎంత సెన్సిటివ్గా ఉన్నాం అంటే ఇన్ని ప్రమాదాల మధ్యన మనం ఉంటూ ఉన్నాం. మనం అనుకున్నాం అందరూ జరుగుతున్నప్పుడు వాళ్ళు జరుగుతుంది నాకు జరగదు, ఎందుకంటే నేను ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటాను, నేను ప్రతి ఒక్కరు కూడా సర్వీసింగ్ చేయించుకుని ప్రతి జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటాను అనుకుంటున్నాను. నువ్వు ఎంత చేసినా సరే మన వల్ల కాదు. అది దేవుని వల్ల మాత్రమే మనకు ఆ స్థితి వస్తుంది. అది మన వల్ల మనం సంపాదించుకుంది ఏమీ లేదు. అప్పుడు క్రీస్తు ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు ప్రతిదీ ఆయన సముద్రము అల్లు వచ్చినప్పుడు అది ఆయన అనుకుంటే ఆపు చేయగలడు. ఆయన అంత అధికారం ఆయనకు ఉంది. ప్రతి అధికారం ఆయన కింద నుంచి వచ్చింది, ఆయనలోంచి వచ్చింది. అంటే ప్రతి వాళ్ళు ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు ఆయనకు ఉన్నారు. అంత అధికారం ఉండి కూడా ఇంకొన ఆయన తండ్రి చెప్తే చేశాడు. ఆయన ప్రతిదీ కూడా తండ్రి చెప్తే చేశాడు. ఏదో చేతకానోళ్ళలాగా ఆయన ప్రతిదీ చేస్తూ వచ్చాడు. ఆయన అలా ప్రతిదానికి ఆయన దేవుని మీద డిపెండ్ అవ్వడం చెప్తుంది. అంటే ఆయన దేవుడు అయ్యుండి కూడా ఒక మనిషిలాగా, ఒక మనిషి ఎంత ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలో క్రీస్తుని చూస్తే మనకు అర్థమవుతుంది. సర్వాధికారం ఉండి కూడా ఆయన బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే ఆయన మరణం పొందినంతగా ఆయన తాను దేవుని విధేయత కనపరిచిన బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు ఒకసారి చూడండి, రెఫరెన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం ఒకసారి. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము విషయం చెప్పి చూపిస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుంటూ. చూడండి, ఆయన కుమారుడయుండి అన్నప్పుడు కుమారుడైన అనగా వెంటనే ఉంచుకుంటామంటే దేవుడి కంటే తక్కువడేమనుకుంటాం. చెప్తున్నా చూడండి, బైబిల్లో యేసుక్రీస్తు దేవుని తండ్రి అని పిలిచాడని, నేను ఆయన కుమారుడు అన్నాడని తండ్రి కంటే తక్కువ కూడా అనుకోకండి. బైబిల్ కాలంలో ససిగ్గా యూదుల సమాజం మధ్యలో వాళ్ళ సాంప్రదాయం మధ్యన చూసుకుంటే దేవుణ్ణి కనుక ఆయన తండ్రి అని పిలిచి ఆయన నేను కుమారుణ్ణి అన్నాడంటే అర్థం ఏంటో రకంగా నేను కూడా దేవుణ్ణి అని చెప్పుకున్నట్టు. అందుకే చూడండి, చాలామంది రోజులు అంటారు చూడండి, యేసుక్రీస్తు ఎక్కడ కూడా నేను దేవుడు అని చెప్పుకోలేదు కదండి. మీరు అందరూ ఆయన దేవుడు అంటున్నారు, కానీ నేను ఎప్పుడు నేను దేవుడు అని చెప్పుకోలేదు కదా, దేవుడైతే చెప్పుకోవాలి కదా దేవుడు అని అంటారు. ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు, మనకు అర్థం కాలేదు అది. ఆయన చెప్పుకున్నాడు, చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆయన ఏమన్నా తెలుసా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాగైతే అన్నారో ఆయన కూడా వార్తలు మనం చూస్తాం. దేవుడు నాకు తండ్రి అన్నాడు, నేను ఆయన కుమారు అని చెప్పుకున్నాడు. మీరు బైబిల్లో చూడండి, ఇప్పుడు కొంతమంది అన్యులు కానీ లేదా కొంతమంది క్రైస్తవులు అన్నట్లుగా ఆయన తండ్రి ఈయన కుమారుడు కాబట్టి తండ్రి గొప్పడు కుమారుడు తక్కువ అనుకుంటే, నేను ఆయనకు కుమారుణ్ణి అనగానే యూదులకు ఎందుకు కోపం వచ్చింది? ఆయన నేను కుమారుని అని చెప్పుకున్నప్పుడు చంపాలని ఎందుకు అనుకున్నారు? మీరు బైబిల్ మీరు వెళ్ళి చూడండి, ఆయన తాను కుమారుని చెప్పుకున్న ప్రతిసారి వాళ్ళ పళ్ళు కొరుక్కుని పిచ్చి కోపం వచ్చింది యూదులకి. తెలుసా ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన కుమారుడు అని చెప్పుకున్నాడు, కుమారుడు అని ఎప్పుడైతే అని చెప్పుకోని అంటారు దైవదోషం చేశాడన్నారు. అంటే అర్థం ఏంటి? దైవదోషం అంటే అర్థం ఏంటంటే నేను దేవుడు అని చెప్పుకున్నట్టు. ఎలా చెప్పుకున్నట్టు? నేను కుమారుని అనడంలోనే నేను దేవుడు అని చెప్పుకున్నట్టు.
నేను కుమారుని అన్నప్పుడు ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు. కుమారుడు అని చెప్పుకుని అనుకుంటున్నాం, కానీ కుమారుడు అంటే వాళ్ళకి అర్థమైంది ఆ రోజున. కుమారుడు అంటే దేవునితో సమానం చేసుకుంటున్నాడు అని వాళ్ళ కోపం వచ్చింది. ఎప్పుడు? ఆయన దేవుడు అని చెప్పుకోకుండానే. ఆయన దేవుడు అని చెప్పుకోకుండా నేను కుమారుని అంటేనే నువ్వు దేవుడితో సమానంగా నువ్వు చేసుకుంటున్నావు అని వాళ్ళు అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ టైంలో, ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో కుమారుడు అన్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడు అని చెప్పుకున్నట్టే. మనం ఏంటంటే ఆయన కుమారుడు అని చెప్పుకున్నాడు కానీ దేవుడు అని చెప్పుకోలేదు కదా, కాబట్టి దేవుడు కదా అంటున్నారు. మరి దేవుడు అని ఆయన చెప్పుకోకపోతే యూదులకు ఎందుకు కోపం వచ్చింది? నేను కుమారుని అని చెప్పుకుని ఎందుకని పళ్ళు వరకు ఎందుకు నువ్వు దేవదోషం చేస్తున్నమాట ఎందుకన్నారు? దేవదోషం ఎందుకన్నారంటే కుమారుడు దాంట్లో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సాంప్రదాయం అర్థం చేసుకుంటారు. కుమారుడు అంటే ఈక్వల్ టు దేవుడు అని వెంటనే వాళ్ళకి కోపం వస్తుంది. ఆయన అద్భుతాలు చేసిన పెద్దగా కోపడలేదు, ఏం చేసిన కోపాలు. కానీ నేను కుమారుని అనగానే వెంటనే వాళ్ళకి పెద్ద కోపం వచ్చేసింది. దైవదోషం చేశాడు, ఇంతకన్నా ఇంక మన ప్రూఫ్ ఏం కావాలి, చంపేద్దాం వినన్నారు వాళ్ళు. అంటే ఆయన ఏం చెప్పుకున్నాడు? ఆయన నేను దేవుడు అని చెప్పుకున్నాడు అక్కడ. కాకపోతే వాడిన పదం వేరు. ఆయన యాక్చువల్గా దేవుడే. కాబట్టి క్రీస్తు అక్కడ దేవుడిని చెప్పుకోలేదండి అని బహుశా అనుకుంటే మీరు కూడా నిజమే కదా అనుకోకండి. వాళ్ళ కోపం వచ్చిందన్న విషయం చెప్తుందంటే, దైవదోషం చేశాడన్న విషయం చెప్తుందంటే, కుమారుడు అనగానే వెంటనే ఈయన దేవుడితో సమానంగా చేసుకున్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజుల్లో చదివే వాళ్ళకి బైబిల్ సరిగ్గా చదవరు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. కానీ దేవుడు అని చెప్పుకున్నాడు ఆయన. కాదు నేనే దేవుడిని అనలేదు, కానీ నేను దేవుని కుమారుని అన్నాడు. వెంటనే వాళ్ళ కోపం వచ్చింది. దైవదోషణ చేస్తున్నాడు అంటే ఎందుకు దైవదోషం అంటే? ఇప్పుడు నేను దేవుని అంటే దైవదోషం, దేవుని దూషించినప్పుడు ఎలా అవుతుంది? నేను దేవుడిని చెప్పుకుంటే నువ్వు దేవుని దూషించినట్టు. అలాగే నేను దేవుని కుమారుని చెప్పుకుంటా ద్వారా వాళ్ళకి అర్థమైంది. వెంటనే కోపం వచ్చింది. దైవదోషం చేసి అన్నారు, చంపదు అంటున్నారు. యేసుక్రీస్తుని సిలువ వేయడానికి దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆయన ఇండైరెక్ట్గా దేవుడిని చెప్పుకున్నాడు. అందుకు కూడా వాళ్ళు యేసుక్రీస్తుని సిలువ వేస్తారు. అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీరు ఆయన కుమారుడు అని చూస్తున్నప్పుడు మళ్ళీ ఆయన ఏదో కుమారుడు అంటే తక్కువ అనుకోకండి. ఆయన కుమారుడు అయ్యుండి అంటే అర్థం ఏంటంటే ఆయన దేవుడు అయ్యుండి అని అర్థం. అక్కడ ఆయన కుమారుడు అంటే తక్కువ అనుకోకండి. ఆయన కుమారుడు అయ్యుండి అంటే అర్థం ఏంటంటే ఆయన దేవుడు అయ్యుండి కూడా అని చదవాలి మనం. బైబిల్లో కుమారుడు అన్న అంటే ఏంటంటే ఆయన దేవుడు అయ్యుండి అని. ఇప్పుడు చదువుకుందాం చూడండి ఒకసారి, చదువుతాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన కుమారుడు అయ్యుండి అంటే దేవుడు అయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడట. క్రీస్తు కూడా విధేయత నేర్చుకున్నాడంట. ఇప్పుడు నేర్చుకున్నాను వెంటనే అనుకుంటామంటే విధేయత నేర్చుకున్నాడంటే దాని మీనింగ్ ఏం కాదు అని చెప్తాను. విధేయత నేర్చుకుంటే మీనింగ్ ఏం కాదంటే ఆయన ఎంతమంది విధేయత తెలియదు, ఆయనకి విధేయత ఎంతమంది విధేయత చూపలేదు, ఇప్పుడు చూపాడని కదా అర్థం. దాని మీనింగ్ అది కాదు. అలాగని ఆయనకి విధేయత అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు విధేయత మాట వినలేదంటే ఇప్పుడు మాత్రం మాట వినడం నేర్చుకున్నాడు అని కదా అర్థం. అర్థం అది కాదు. ఆయన ఎప్పుడూ తండ్రికి విధేయత చూపుతూనే వచ్చాడు. రక్షణ కార్యములో ఆయన విధేయత చూపుతూనే వచ్చాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి లోకాన్ని రక్షించాలి, ఏం చేయాలంటే నన్ను పంపించన్నాడు ఆయన. అంటేనే కుమారుడు భూమి మీదకి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వాలంటరీగా భూమి మీదకి వచ్చాడు. తండ్రి బలవంతంగా భూమి మీదకి తోసేలేదు. నువ్వు వెళ్ళవని నేను చాలా ప్రేమించాను, నువ్వు వెళ్ళవని తోసేలేదు. తండ్రి ప్లాన్ చేశాడు రక్షణ కార్యం ఇలా చేద్దామని. నేను వెళ్తానన్నాడు, కుమారుడు భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ కార్యం ఒప్పించే ప్రయత్నం, మనుషుల హృదయాల్లో ఒప్పించే ప్రయత్నం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ప్రతి ముగ్గురు కలిసే చేశారు, ఎవరు బలవంతంగా ఏది కూడా చేయట్లేదు, ముగ్గురు కలిసే చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, విధేయత నేర్చుకున్నాడు అంటే ఇప్పుడు చూడండి కొన్నిసార్లు దాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం కొన్నిసార్లు మనం విధేయత చూపం. బేసిక్ పాస్టర్కి చూపించాం, పెద్దోళ్ళు చూపించాం, తల్లిదండ్రులు చూపించాం, మనకంటే వయసులో పెద్దోళ్ళకి మనం విధేయత చూపించాం. అప్పుడు పెద్దోళ్ళు బేసిక్గా ఉంటారు, కొంచెం మాట వినడం నేర్చుకుంటాం. మాట వినడం నేర్చుకో అంటే అర్థం ఏంటి? విధేయత చూపడం నేర్చుకోండి అంటే ఎంతమంది నీకు లేదది, నువ్వు చేయట్లేదు, కనీసం ఇప్పుడు నేర్చుకొని అర్థం. కానీ ఇక్కడ క్రీస్తు విధేయత నేర్చుకున్నాడు అంటే అలా కాదు, మనలా కాదు. ఎంతమంది వరకు మాట వినలేదు, ఓ టైం వచ్చినప్పుడు తెలుసుకున్నాడు, తండ్రి మాట విన్నాడు. ఒకప్పుడు విధేయత లేదు, ఇప్పుడు విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ నుండి విధేయత చూపిస్తాడని కదా అర్థం. విధేయత నేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పి చూసాను, ఆయన సర్వాధికారి కాబట్టి ఎక్కడో కూడా ఆయన ఎవరి కింద కూడా ఎప్పుడు ఆయన ఉండాల్సిన అవసరం ఆయనకి రాలేదు. అందుకని విధేయత చూపాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఓ టైం వచ్చినప్పుడు నేర్చుకున్నాడంటే అర్థం ఏంటంటే ఎవరికి విధేయత ఇంతకుముందు అసలు విధేయత అంటే ఏంటని తెలియదు. ఎందుకంటే ఇండివిజువల్గానే పని చేశాడు, ఎవరి కిందో పని చేయలేదు కాబట్టి ఆయనకు అసలు విధేయత అనేది ఎలా ఉంటుందో తెలియదు. కానీ మనిషిగా వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే విధేయత నేర్చుకుంటే అర్థం ఏంటంటే విధేయత చూపించడానికి ఏ కార్యాలు అయితే చేయాల్సి ఉందో వాటిని అలవాటు చేసుకున్నాడు. ఆయన వాటిని అలవాటు చేసుకున్నాడు. విధేయత నేర్చుకోలేదు. విధేయత చూపాలంటే ఎప్పుడు విధేయత లేనటువంటి ఆయన అంటే సర్వాధికారం కలిగి ఎప్పుడు పైనే ఉన్నాడు కాబట్టి కింద ఉండడం అంటే ఏంటో అని తెలియదు, ఒకరు చెప్తే చేయడం ఏంటో అని తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన అధికారాన్ని శాసించాడు,
ఆయన ఆజ్ఞను పంపించేవాడు, ఆయన ఆజ్ఞాపించేవాడు, ప్రపంచము దాన్ని లోబడేది. కానీ ఇప్పుడు భూమికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఎంతమంది ఎప్పుడు విధేయత అసలు ఎలా ఉంటుందో కూడా ఆయన తెలియదు, ఒకరి కింద పనిచేయడం ఏంటో ఆయన తెలియదు. కానీ ఈ భూమి మీదకి ఆయన శరీరధారికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, మాట వినాలంటే అసలు ఏంటంటే మనం చెయ్యాలో వాటిని చేయడం నేర్చుకున్నాడు ఆయన. విధేయత నేర్చుకున్నాను కదా అర్థం. విధేయత నేర్చుకున్నాడంటే ఎంతమంది లేదంటే ఇప్పుడు నేర్చుకున్నాను అని కాదు. విధేయత చూపించిన క్రమంలో ఏవైతే మనుషులుగా కింద ఉన్న వారిగా చేయాల్సింది వాటన్నిటిని ఆయన చేస్తూ వచ్చాడు. ఇది అర్థం. విధేయత అంటే ఆయనకు తెలియదని కాదు. ఎప్పుడు తండ్రి మాట ఎప్పుడు జవదాటలేదు ఆయనకి. విధేయత మనకంటే బాగా విధేయత బాగా తెలుసు ఆయనకి. ఆయన యేసుక్రీస్తు నేర్చుకున్నాడంటే అర్థం ఇంతకుముందు ఆయనకు తెలియదు, చేయలేదని కాదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద కాదు, ఇంతకుముందు కూడా తండ్రి మాట ఒక్క విషయంలో కూడా ఆయన జవదాటింది లేదు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో అవిధేయత అన్నది అసలు ఒక్క క్షణం కూడా మనం చూడం ఆయనలో. కాబట్టి విధేయత నేర్చుకున్నాడు అంటే విధేయత ఏదో నేర్చుకున్నాడు, ఎంతమంది మాట అనలేదు, ఇప్పుడు మాట అన్నాడు అని కదా అర్థం. ఒకరి కింద ఉన్నప్పుడు ఏమేమి చేస్తూ ఉండాలో చేసేటువంటి వాటిని నేర్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో దానికి తెలియదు. అలాగే మరణ మగునంతగా ఆయన విధేయతను చూపించాడంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే విధేయతలో కూడా చచ్చిపోవడానికి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనమేమో పుట్టిన దగ్గర నుండి మనం ఎవరో కింద ఉంటూనే ఉన్నాం. మనం పుట్టిన దగ్గర నుండి ఎవరో కింద మనం బ్రతుకుతున్నాం. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు నీ కింద ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, కానీ ఇంక నీ పైన ఇంకెవరో ఉన్నారు. ఒకరి కిందే మనం బ్రతుకుతున్నాం. ఒకరి కింద బ్రతకడం ఏంటో మనకు బాగా తెలుసు. అంటే మాట వినడం అంటే మనకి బాగా తెలుసు. మాట వినాలన్న విషయం మనకు తెలుసు. ఈ ప్రపంచంలో బతకాలంటే ఖచ్చితంగా నీకు ఇష్టం లేకపోయినా కొంతమంది మాట నువ్వు వినే తీరాలి. ఆ విషయం మనకు తెలుసు. కానీ ఇష్టపడతాం వినడానికి? మనం ఇష్టపడం. అందరి కిందే ఉంటూ కూడా మనం మాట వినడానికి ఇష్టపడము. అందరికంటే పైనుండి కూడా ఒక మనిషి కూడా అందరు అవసరం ఉందని తెలుసు కూడా మాట వినకుండా ఉంటాడు. కానీ యేసుక్రీస్తు అలాగ ఉండేటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అవసరం లేకపోయినా సరే విధేయత అంతే ఎక్కువ కనపడదు. చచ్చిపోయే వరకు వెళ్ళిపోయింది ఆ విధేయత. ఆ విధేయత ఆయనకు అవసరం లేదు, కానీ ఆ విధేయత ఆయన కనపరచడం కూడా ఎక్స్ట్రీమ్ కనపరచాడు ఆయన. కనపరచడం కూడా ఎక్స్ట్రీమ్. అది మనం ఖచ్చితంగా తండ్రికి దేవుని విధేయత మనం కనపరచాలి, కానీ మనం కొంచెం కూడా మనం కనపరచడానికి ఇష్టపడాలి. మన విధేయత కనపరచడం అంటే ఏంటంటే మనం అదేదో ఒక బలహీనమైనటువంటి ఒక కార్యములాగా మనం అనుకుంటున్నాం. చెప్తున్నాను చూడండి, విధేయత గురించి చెప్తున్నాను చూడండి. మనం ఇతరులకు మాట వినడం అనేస్తారు. నీకంటే పైన ఉండేటువంటి వారు మాట వినడం వచ్చేసరికి విధేయత అనేటువంటిది నీకు అది యాక్చువల్ చెప్పండి, అది ఒక అలంకరణ లాంటిది. మనకి యాక్చువల్గా అది ఒక అలంకరణ లాంటిది. మాట వింటున్నామంటే అది యాక్చువల్గా నీ లైఫ్ని ఎన్హాన్స్ చేస్తుంది. అది నీ లైఫ్ని అది బెటర్గా మారుస్తుంది. లోకం యొక్క విధానాన్ని మీరు పెట్టుకోకండి. లోకం అయితే దేనిలో ఎంజాయ్ చేస్తుంది అంటే నేను చెప్తాను అందరూ చేస్తారు, అలా చెప్పడంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది లోకానికి. కానీ దేవుని రాజ్యంలోకి వచ్చేసరికి చెప్పడంలో ఎంజాయ్మెంట్ కాదు, విని దాని ప్రకారం చెడుల్లో ఎంజాయ్మెంట్ వెతుక్కోవాలి మనం. ఎందుకంటే నీకు అది భవిష్యత్తుని కడుతుంది. అది నీకు యాక్చువల్గా చాలా మేల్ని చేస్తుంది. విధేయత యాక్చువల్గా మనం చూపించాలి. ఎందుకంటే మనకు సర్వాధికారం మనకి లేదు. మనం ఇండివిజువల్గా మన ప్రపంచంలో మన బతలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళ మాట మనం వినే తీరాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అందరి మాట వినడానికి మనం యాక్చువల్గా ఇష్టపడం. అందరి మాట వినడానికి మనం ఇష్టపడం. అలా మాట వినకుండా ఉండడంలో మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అందులో నాకు పెద్దగా నాకు లేదండి అంటాం మనం నార్మల్గా. బేసిక్గా అలా ఉండడం మనం ఇష్టపడతాం. యాక్చువల్గా అందులో గొప్పతనం అనుకుంటున్నాం. క్రిస్టియన్కి అందులో గొప్పతనం లేదు. అందరు చెప్పండి చూసారా, విధేయత చూడటం చాలా గొప్పతనం ఉంది. ప్రతి చిన్న విషయంలో కూడా తండ్రి మీద ఆధారపడడం గొప్పతనం ఉంది. ఎదుగుదల అనేటువంటిది ఏంటంటే చిన్నపిల్లలాగైతే తల్లిదండ్రుల మీద ప్రతి చిన్నదానికి డిపెండ్ అవుతారు. మేము ఏది చేసుకోవాలి మనం డిపెండ్ అవుతారో అలా డిపెండ్ అవ్వడంలోనే విశ్వాసిగా గొప్పతనం ఉంది. నీకు ఎందులో గొప్పతనం ఉంటుందో తెలుసుకో. ఎందులో గొప్పతనం ఉంటుందో తెలుసుకో. నువ్వు ఎవరి మాట వినవు, నువ్వే ప్రతిదీ చెప్తావు, నువ్వు ప్రతి ఇంట్లో నువ్వే ప్రతిదీ శాసిస్తావు. నువ్వు చెప్పింది జరగాలి, జరిగేటట్టు నువ్వు చేసుకుంటావు ప్రతిదీ. అది చూడడానికి చాలా డెకరేటెడ్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ప్రతి శాసిస్తున్నావు, ప్రతి వాళ్ళు ఏమేమి చేయాలి నువ్వు శాసిస్తున్నావు, అది మంచిదే. కానీ యాజ్ క్రిస్టియన్గా మాత్రం అది నీకు పనికిరాదు. ఎందుకంటే మనం ప్రతి దాంట్లో ఎవరెవరి మీద మనం డిపెండ్ అయ్యి తీరుతాం. అంటే అర్థం ఏంటంటే విధేయత అవసరం లేని ఆయన విధేయత చూపడానికి కొన్ని కార్యాలను నేర్చుకున్నాడు. ఆయన కానీ యాక్చువల్గా మన విధేయత మనం అంత ఎక్కువ నేర్చుకోవాలి. కానీ మనం దాని నుండి బయటకు వచ్చడానికి ప్రయత్నం చేస్తుంటాం. మనం దాని నుండి బయటికి వచ్చడానికి వీలైనంత వరకు ఇంకోళ్ళ కింద నేను లేను అని చెప్పుకోవడానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం తెలుసా. ఇంకోళ్ళ కింద మనం లేనని చెప్పుకోవడానికి ఇష్టపడతాం మనం.
ఎందుకంటే అందులో చాలా గొప్పతనం ఉందనుకుంటాం మనం, కానీ అందులో గొప్పతనం లేదు. ఆయన దేవుడై ఉండి కూడా, యేసుక్రీస్తు 100% దేవుడై ఉండి కూడా ఒక మనిషిగా వచ్చి అంత విధేయత కనపరచాలంటే బహుశా మనం గ్రహించట్లేదు, కానీ విధేయతలో ఏదో చాలా గొప్పతనమే ఉంది, చాలా ప్రత్యేకత ఉంది. అందుకని ఆయన విధేయతను కనపరిచిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఉంచండి, ఒకసారి చూసుకుని ముగించండి, మర్చిపోయాను ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రికలో వెళ్దాం సార్. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో ఒకటి చెప్పి ముగించేస్తాం, ఒక వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, గమనించండి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఇక్కడ గమనించండి, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు బైబిల్కి మనం చూస్తే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడో బైబిల్కి మనం చూస్తున్నాం. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు క్రీస్తు. ఆయన పొజిషన్ ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేయడానికి ఉన్నాడు ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒకడేనంట. ఎవరు? దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒకడే. ఆయన ఎవరు అంటే బైబిల్ క్లియర్ మనం చూస్తున్నాం, క్రీస్తు, యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తు యేసును నరుడు అని బైబిల్ ఉంది. క్రీస్తు యేసు అన్నారు, యేసుక్రీస్తు అని ఆపేచ్చు కదా. క్రీస్తు యేసు అను నరుడు అన్న మాట ఎందుకు ఉంది ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అంటే సరిపోద్ది కదా, యేసుక్రీస్తు మధ్యవర్తి అంటే మనకి ఆయనకి అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు నరుడు అన్న మాట అని అన్నామల కంటే పరిణామం పొందుకొని సర్వాధికారం పొందుకొని తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు గురించి ఇంకా నరుడు అన్న మాట ఎందుకు బైబిల్ మనం చెప్తుంది? యాక్చువల్లీ ఈ 33 సంవత్సరాలు కదా నరుడిగా బతికాడు, ఇక్కడికి వెళ్ళాక దేవుడు అయిపోయాడు కదా అనుకుంటాం మనం. కానీ ఎందుకని బైబిల్లో మనం చూస్తే మనకి పరలోకంలో యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు ఆయన యవ్వని వలె కూర్చున్నాడు, యవ్వనిగా కూర్చున్నాడు. ఏ స్వభావంతో ఆయన కూర్చున్నాడు అంటే ఆయన ఇంకొన్ని అన్నామాల కన్నా పరిణామం ఆయనకు ఉంది. అందరూ కూడా ఆయన నామం రక్షణ పొందుతారు. ప్రతిదీ ఆయన వల్లే, ప్రతిదీ సృష్టింపబడింది ఆయన వల్ల నిర్వహించబడుతుంది. కానీ ఇంకొన్ని బైబిల్ చెప్తున్న మాట అంటే ఇంకొన్ని ఆయన నరునిగానే తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడట. తండ్రి కుడి పార్శ్వన నరునిగానే కూర్చున్నాడు. ఇప్పుడు అది మనకు వచ్చే బెనిఫిట్. యేసుక్రీస్తు నరునిగా ఉండేటువంటి ఆ స్వభావాన్ని ఆయన ఇక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు. ఆయన మహిమను ధరించుకున్నాడు. కానీ దేనికి మహిమను ధరించుకున్నాడు? ఆ నరుని స్వభావానికే మహిమను ధరించుకుని వెళ్ళాడు ఆయన. అందుకే చూడండి, పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత మహిమ దేహంతో ఉన్నాడు. కానీ మీరు బైబిల్లో చూడండి, యేసుక్రీస్తు అంట అక్కడ శిష్యులతో కొంత స్పెండ్ చేసినప్పుడు అక్కడ మీ దగ్గర తినడానికి ఉందంటే చేపలు ఫ్రై చేసుకుని తిన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు తిన్నాడు అక్కడ వాళ్ళతో పాటు. ఇప్పుడు చూడండి, అదే కనుక పూర్తిగా యేసుక్రీస్తు దేవుడు అయిపోయి ఉంటే ఆయన చేపలు తిన సంవత్సరం ఆయనకి లేదు, తిండ కూడా ఆయన. కానీ తినడం అని చెప్తుందంటే ఆయన ఇంకొను అదే దేహంతో ఉన్నాడు, కానీ మహిమను ఆ శరీరంకు ధరింపజేసుకున్నాడు. కాబట్టి మనిషిగానే మహిమ శరీరముతో ఒక మనిషి లాంటి స్వభావంతోనే రక్షకుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మధ్యవర్తిగా ఉన్నాడట. ఇప్పుడు మాట ఏం చెప్తుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా కూర్చున్నప్పుడు దేవుడిగా కూర్చోలేదు, నరునిగా కూర్చున్నాడంట అక్కడ. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు మనిషితో మాట్లాడితే యేసుక్రీస్తు నువ్వు మాట్లాడచ్చు. అదే నువ్వు దేవుడితో మాట్లాడాలనుకుంటే మోసి మనం భయపడతాం. నేను లాస్ట్ టైం చెప్పినట్టు గుర్తున్నాను చూడండి, ఆయన కనుక దేవుడిగానే ఉండుంటే మనం ఆయన యాక్చువల్గా అందుకోలేం. ఆయన దేవుడిగానే ఉంటే మనం యాక్చువల్గా అందుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం భయపడతాం, దేవుడిగా మాత్రమే ఉండుంటే. కానీ మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు సంగతి చెప్తున్నాను. వెళ్తే మనకు గొప్ప ఆదరణ ఏంటో తెలుసా? నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఆత్మ స్వభావంతో అందరూ దైవికంగా ఉంటారు. కానీ యేసు అనే ఒక్క నరుడు మాత్రము నిన్ను పోలినటువంటి ఒక ఆయన పరలోకం తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. నీలాంటి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. నీలాంటి ఒక ఆయన తండ్రికి నీకు మధ్యవర్తిగా, దేవునికి నీకు మధ్యవర్తిగా నీలాంటి ఒక మనిషి అక్కడ కూర్చున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పే ప్రతిదాన్ని అర్థం చేసుకుంటాడు. బట్ ఇంకా చెప్పాలంటే, ఇంకో లోతుగా చెప్పాలంటే, ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి నువ్వు చెప్పింది అర్థం చేసుకుంటాడని కాదు. ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి నువ్వే అర్థం చేసుకుంటే నువ్వు చెప్పే ప్రతిదీ ఆయనకి అర్థమవుతుందన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు అర్థం చేసుకుని మనిషిగా రావాల్సిన అవసరం కొంత అనుకుంటారు. ఆయన మనిషిగా వచ్చాడంటే ఆయనకి అన్నీ అర్థమవుతాయి కాబట్టి. మనిషిగా రాకుండా కూడా దేవుడిగా ఉన్నప్పుడు కూడా క్రీస్తుకి అన్నీ అర్థమవుతాయి. మన ప్రాబ్లమ్స్ ఆయనకు బాగా తెలుసు. ఆయన చూడండి, ఒకసారి చూడండి, ఒక విధవరాలు కుమారుడు చనిపోతే పాపం ఆవిడకి భర్త లేడు, ఆధారమే లేదు,
తీసుకెళ్ళిపోతున్నారు శవాన్ని పాతి పెట్టడానికి, ఏదో చేయడానికి. యేసుక్రీస్తు వెళ్తూ ఎవరు అడగకుండానే ఆ కాడిని దాన్ని అలా ముట్టట్టుగా బైబిల్ మనం చూస్తాం. ఆ డెడ్ బాడీని క్యారీ చేస్తున్నప్పుడు ఆ పాడిని ఆయన అలా ముట్టారంట. ముట్టి కుమారుని బ్రతికించారు. ఎవరు అడగకుండా ఎందుకు చేశాడు ఆయన పని? ఎందుకు చేశారంటే పాపం విధవరాలకు ఆధారం ఎవరు లేరు. కుమారుడు కాస్త చనిపోయాడు. బ్రతడానికి అవకాశం ఉండదు కాబట్టి కుమారుని బ్రతికించాడు ఎవడు అడగకుండాని. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి మనుషుల యొక్క ప్రాబ్లమ్స్ ఆయనకి దేవుడిగా ఉంటూ కూడా ఆయనకి అన్ని బాగానే తెలుసు. ఆయన మనిషిగా వచ్చింది నీ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి అని కాదు, ఆయనకి ముందు నుంచి అర్థమవుతాయి. కానీ మనిషిగా వచ్చి మనిషిగా పరలోకంలో కూర్చోడానికి విషయం నువ్వేం అర్థం చేసుకోవాలంటే, నేను చెప్పేది ప్రతిదీ ఆయనకి అర్థమవుతున్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి నువ్వేం అర్థం చేసుకోవాలంటే, నేను చెప్పే ప్రతిదానికి అర్థమవుతుంది అని నీకు అర్థమైతే నీకు ప్రార్థన చేసేటప్పుడు నీకు నిశ్చయత ఉంటుంది, నీకు ధైర్యం ఉంటుంది, నీకు ఆదరణ ఉంటుంది, నీకు నిరీక్షణ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను దేవుడికి అర్థమైందో లేదో ఆయనకు అర్థమవుతుందా అనకుండా ప్రతిదానికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా ఉన్నప్పుడు కూడా ఇంకను నీలాంటి స్వభావంతో ఆయన కూర్చున్నాడు కాబట్టి నువ్వు చెప్పే ప్రతిదీ నీకంటే బెటర్గా తండ్రికి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి రావాల్సిన ప్రతిఫలాన్ని తీసుకొచ్చి నీకు దేవుడు యేసుక్రీస్తు ఇస్తాడు. మంచిగా ఎందుకున్నాడంటే నువ్వు కొన్ని చెప్తావు కానీ నువ్వు సరిగ్గా బహుశా చెప్పలేవు, కానీ నువ్వు చెప్పిన దానికంటే బెటర్గా నీ గురించి అక్కడ తండ్రి దగ్గర రికమెండ్ చేసి నీ ప్రాబ్లం ఆయనకి నీకంటే బెటర్గా తండ్రికి ఎక్స్ప్లెయిన్ చేసి నీకు కావాల్సిన ఆశీర్వాదం తీసుకొచ్చి నీకు ఆయన ఇస్తాడు. అందుకనే ఆయన దేవుడై ఉండి తండ్రి కూడా పర్సన కూర్చొని మహిమ ధరించుకున్నప్పటికీ దేవుడిగా ఉన్నప్పుడు కూడా ఇంకను ఆ నరుని స్వభావాన్ని మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు. ఆయన ఒక నరుడుగా కూర్చున్నాడు అక్కడ తండ్రి కూడా పర్శాన. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తున్నప్పుడు అందరం చూసినప్పుడు నువ్వు ఆ పరిశుద్ధులను చూసినప్పుడు, లేదంటే దైవత్వం ఉన్నటువంటి వారందరూ నువ్వు చూస్తున్నప్పుడు, దేవదత్వం చూస్తున్నప్పుడు, దేవుని చూస్తున్నప్పుడు బహుశా నీకు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వచ్చేసి నీకు వీళ్ళందరి మధ్య నేనేంటి, నాకు వాల్యూ ఉంటుందా, నేను చెప్పేది దేవుడు వింటాడా, ఆయనకు అర్థమవుతుందని బహుశా డౌట్ రావచ్చు. కానీ నీలాంటి ఒక ఆయన మధ్యవర్తిగా తండ్రి కూడా పర్సన కూర్చొని ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు. నువ్వు చెప్పే ప్రతిదీ ఆయనకు అర్థమవుతుంది అనేటువంటి ఒక నిశ్చయతతో నువ్వు ఆయనతో మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడ ముగించేసిన తర్వాత దాన్ని చేతుల్లోని యేసుకు తీసుకొని తండ్రితో నీకంటే బెటర్గా తండ్రి ఎక్స్ప్లెయిన్ చేసి నీ ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అందుకని యేసుక్రీస్తు 100% దేవుడైనా సరే 100% మనిషి అంటాం. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ అది. ఎందుకేమంటుంది తెలుసా, యేసుక్రీస్తు సర్వాధికారి అయి ఉండి కూడా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా కూడా ఆయన ఇంకా ఆధారపడ్డాడు. ప్రతి అధికారము ఆయన నుండి వస్తుంది, ప్రతి అధికారము ఆయన నుండి వస్తుంది. ప్రతి అధికారం గల ప్రతి వారు కూడా ఆయన బట్టి అధికారం పొందినటువంటి వారే. కానీ ఇంకా ఆయన కూడా అధికారం కిందకి వెళ్ళినట్లుగా ప్రతిదీ తండ్రి చెప్తే చేశాడు. మన అధికారం కింద ఉండి కూడా మనకు లోబడ్డ చాలా కష్టమైపోతుంది. అసలు లోబడ్డం అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఒక ఆయన మనకంటే బెటర్గా లోబడ్డాడు తెలుసా. ప్రపంచంలో ఏ మనిషి కూడా దేవునికి లోబడినంత ఎక్కువగా క్రీస్తు లోబడ్డాడు. విధేయత అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఒక ఆయన, ఎప్పుడు ఆర్డర్స్ పాస్ చేసేటువంటి ఆయన, అసలు విధేయత ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆయన విధేయత చూపాడు. ఆ విధేయత ఏ రేంజ్లో చూపించాడంటే ఒక మనిషి కూడా చూపించలేంత రేంజ్లో చూపించాడు యేసుక్రీస్తు. అంత గొప్పగా చూపించాడు. అదేం చెప్తుందంటే మనం ఎంత ఎక్కువగా దేవుని పైన ఆధారపడతాం అంత ఎక్కువ విధేయతను చూపిస్తాం. నువ్వెంత ఎక్కువగా నువ్వు ఇండివిజువల్గా ఉంటున్నావో అంత ఎక్కువగా నువ్వు దేవుని పక్కన పెట్టేస్తున్న అర్థం. నువ్వెంత తక్కువ ప్రార్థన చేస్తున్నావు అంతగా నీ సొంత కాలం నువ్వు బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని అర్థం. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావు అంతగా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు అని అర్థం. అందుకనే ప్రతి సందర్భానికి నేనేం చేసుకోలేనంటే నేను దేవుని మీద ఆధారపడుతున్నాను అనేటువంటి వాళ్ళకి నాకు ఏది చేత కదండి, నేను ప్రతిదీ నేను ఇవి చేసుకోలేను అని నీ లిమిటేషన్స్ ఏంటో నీకు తెలుసుకొని నీ హద్దులేంటో నువ్వు తెలుసుకొని దాన్ని బట్టి సిగ్గుపడి దేవుని దగ్గర ప్రభు నేను చేసుకోలేను కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయి అంటే దేవుడు గౌరవించి నీకు సపోర్టు చేస్తాడు. దేవుడు ఎవరికి సపోర్ట్ చేయడంటే నేను చేసుకోగలను అనుకున్న వాళ్ళకి దేవుడు ఏమాత్రం సపోర్టు చేయగలడు. కానీ అంత చేస్తుంది ప్రభు నేను చాలా చేసుకోగలిగాను, కానీ ఇంక నువ్వు మళ్ళీ నీ మీద ఆధారపడుతున్నాను. ఫార్మాలిటీ కాదు, నిజంగా నువ్వు చేయకపోతే నేను ఇది కూడా చేసుకోలేను. 100 సార్లు నువ్వు ఒకటే పని చెయ్యు, మళ్ళీ 101 మళ్ళీ అదే పని చేస్తాడు. ఇంకో నువ్వు దేవుని నిజంగా ఆధారపడితే ఆ పని ఎంతమంది కంటే బెటర్గా దేవుడిని ద్వారా చేస్తాడు. మనం 100 సార్లు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ ఉందో పెద్ద విషయంలే అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడో మనం దెబ్బతిని వెళ్తాం. కానీ నువ్వు ఎన్నిసార్లు సక్సెస్ఫుల్గా పని చేసినా సరే ఇంకా నువ్వు ఎక్కువ దేని మీద ఆధారపడితే చిన్నపిల్లల లాంటి విశ్వాసం. అందుకే మీరు పిల్లలు వంటి వారు అయితే అన్నారు. మనం ఏమనుకుంటామంటే ఎదిగిపోయి జ్ఞానం ఎక్కువ సంపాదించుకొని తెలుగు సంపాదించుకొని వాక్చాతుర్యం సంపాదించుకుంటే మనం గొప్పలు అనుకుంటాం. ఎందుకంటే నువ్వు నా రాజ్యాన్ని అలా పనిచేయాలంటే నువ్వు పిల్లలంగా నువ్వు నెగిటివ్లోకి వెళ్ళిపోవాలి. అంటే నేను మాట్లాడకపోతే నేను మాట్లాడించకపోతే నువ్వేం మాట్లాడావు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించాలి. నేనేం నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వేం చేసుకోవాలంటే నువ్వు ప్రవర్తిస్తే అది క్రైస్తవ ఎదుగుదల జీవితము, క్రిస్టియన్ మెచ్యూరిటీ అంటే అది. ఇప్పుడు దాంట్లో ఆలోచన నిజంగా మనం అందులో ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకున్నాం.
విధేయత చూపాలని అవసరం లేని విధేయత చూపుతున్నాడు. మనమేమో తండ్రికి లోపడానికి చాలా కష్టపడిపోతున్నాం. మనం దేని మాట వినడానికి కష్టపడిపోతున్నాం, విధేయత చూపడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కానీ యాక్చువల్గా మనం విధేయత చూపాల్సినటువంటి వారు మనం. విధేయత మనకు ఖచ్చితంగా అవసరం మనకి. కానీ ఇంకను విధేయత చూప ప్రతిసారి చాలా కష్టంగా అనిపిస్తుంది మనకి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. కానీ అధికారం చలాయించేటువంటి ఆయన మనకంటే ఎక్కువగా తండ్రికి విధేయత ఆయన చూపుడు. అదే యేసుక్రీస్తు గొప్పతనం, ప్రత్యేకత. అలాంటి ఆయన తండ్రి కుడి పార్శ్వన యేసుక్రీస్తు అన్న ఒక నరుడుగా కూర్చున్నాడు చూసారా, దానివల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంది. అందుకనే నేను అంటాను, ప్రార్థన చేసుకోవడం అందుకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని చేయట్లేదు, ఒక నరుడు ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తావు, తండ్రికి ప్రార్థన చేస్తున్నావు, ఒక నరుడు ఉంటే నీకు సపోర్ట్ చేస్తున్నాడు. నాకు అన్నీ అర్థమవుతాయి అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలని క్రీస్తు నరుని స్వభావాన్ని విడిచిపెట్టుకుని ఇంకా అదే ధరించుకొని ఉన్నాడు. అది ఎంత గొప్ప ధన్యత తెలుసా క్రిస్టియన్ బ్రతలు అంటే. ఏంటంటే దేవుడిగా వెళ్ళిపోయి అక్కడ ప్రమోషన్ తీసుకొని దేవుడిగా ఉండలేదు. మన మనుషులో ఉండి మనకి పరిమితులు ఉన్నది మనం సిగ్గుపడుతున్నాం చాలా సందర్భాలు. కానీ ఇంకా నా నరుని స్వభావం విడిచిపెట్టుకున్నా దైవిక స్వభావంతో పాటు నరుని స్వభావంతో ఉండి తండ్రి కూడా పర్సన్ కూర్చొని మన వారికి విజ్ఞాపన చేస్తున్న మధ్యవర్తిగా ఆయన ఉంటున్నాడంటే అది గొప్ప ధన్యత. యేసుక్రీస్తు ప్రత్యేకత అదే అంట. అందుకని దానివల్ల వచ్చే మనకు బెనిఫిట్ ఏంటంటే నరుడిగా ఆయన ఉన్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఏం కావాలి దేవుని దగ్గర మనం వెళ్ళొచ్చు. అది నీకు అర్థమైనప్పుడు ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని అంత ఎక్కువగా మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనం ఆధారపడిన దేవుని వదిలేడు చాలా ఈజీ తెలుసా. కొన్ని పనులు మనం ఒకసారి కొన్నిసార్లు మనం చేసేసరికి చాలా ఈజీ అనుకుంటాం మనం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ మనకు పెద్ద ప్రాబ్లం తెలుసా. ఇప్పుడు సపోజ్ నేను 100 ప్రసంగాలు చేస్తాను అనుకోండి, ఇప్పుడు నేను చేసేగాని అనుకున్నాను అనుకోండి, ఇక 101 ప్రసంగా నేను పెద్ద కష్టపడినాను, నాకు తెలుసు అనుకుంటాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా. అప్పుడు నాకు అందులో పెద్ద కష్టం అనిపిస్తుంది, ఏముందిలే నిలబడితే వచ్చేస్తుంది అనుకుంటాం. అది ఎక్స్పీరియన్స్ మనల్ని పాడు చేసింది యాక్చువల్గా. ఆ ఎక్స్పీరియన్స్ ఏం చేయాలంటే ఇంకెక్కువ నేను దేవుని మీద డిపెండ్ అవ్వాలి అని అనిపించాలి. కానీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా దేవుని మనం దూరం చేసేది ఎప్పుడు కూడా ఉండకూడదు, దూరం చేసేది ఉండకూడదు. అది అర్థం చేసుకుని అంత ఎక్కువ దేవుని మీద డిపెండ్ అవుతామో అంత ఎక్కువ దేవుని దగ్గర మన కార్యాలని పోతుంటాం. ప్రార్థన చేస్తాం, అందరూ తల మంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన మాటలను బట్టి తండ్రి మీకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు ప్రత్యేకతని ప్రభువా, దైవిక స్వభావం కలిగినటువంటి వాడు అయినప్పటికీ ప్రభువా నన్ను స్వభావం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ప్రభువా మాలో ఒకని వల్లే ప్రభువా మాలాంటి స్వభావం ధరించుకొని ప్రభువా బ్రతినప్పటికీ ఇంకను చాలా గొప్పగా మీ పైన ఆధారపడి చాలా గొప్పగా ప్రభువా మీ మాటకి విధేయత చూపేటువంటి స్థితిలో ప్రవేశించి బ్రతికి ఉండగా మేము కూడా తండ్రి మా రక్షకుని చూసి ప్రభువా మేము కూడా ఆ విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మేము తను సంపూర్ణంగా మేము నరులం ప్రభువా, మేము ఏవి చేత కాదు, ఏవి జరిగించుకోలేని ప్రభువా స్థితిలో మేము ఉంటున్నాం, అత్యంత బలహీనం ప్రభువా. మా బలహీనతలు తండ్రి మేము గుర్తించి ప్రభువా మరింతగా మీ పైన ఆధారపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఏ రకమైన ప్రభు విధేయత కానీ ప్రభు అహంకారము కానీ ప్రభు తన అతిశయము కానీ సెల్ఫ్ ఇండిపెండెన్స్ కానీ ప్రభు మాలో లేకుండా నిజంగా నీ పైన ఆధారపడే వారంగా, నిజంగా మీ శక్తిని ఆశ్రయించేటువంటి వారంగా ప్రభు మేము బ్రతలని మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ప్రభు ఆనుకొని మిమ్మల్ని ఆధారం చేసుకుని బ్రతికెట్టిన బ్రతులో అందులో ఎంత మేలుందో ఎంత గొప్ప ఆశీర్వాదం అందులో ఉందో ప్రభు మేము చూచినట్లుగా మా కళ్ళు మీరు తెరవండి, గ్రహించే మనస్సును ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఇండిపెండెంట్గా బ్రతడం అంటే ప్రభు మా కాలం మీద నిలబడ్డ అంటే ప్రపంచం మెచ్చుకుంటుంది కానీ ప్రభు మీరు మెచ్చుకోరు. మీ రాజ్యంలో అందులో విలువ లేదు ప్రభు. నిజంగా మీ పైన ఎంతమంది అయితే ఆధారపడతారో వాళ్ళే బలవంతులు తండ్రి. మీ వల్ల మేము బలం పొందుకుంటామనే గ్రహింపుతో ఈ లోకంలో మేము బ్రతికి మీ పైన ఆధారపడడానికి, మా ప్రతి కార్యంలో ప్రభు మీ పైన ఆధారపడడానికి, మీ వైపు ఎదురు చూడడానికి ప్రభు, మీ కింద ఉండడానికి, మీ మాట లోపడడానికి ప్రభు, మీ అధికారం కింద రావడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. విధేయత అవసరం లేనప్పటికీ తర్వాత మీరు విధేయత నేర్చుకున్నారు. అలాంటిది ప్రభు మాకు విధేయత అవసరం కనుక మరింతగా ఎక్కువగా మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఏ కార్యం ద్వారా మేము విధేయత మేము కనబరచగలమో దాన్ని మేము చూడడానికి, గ్రహించడానికి, దాన్ని నేర్చుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. విధేయతను అలవరుచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వ్యక్తమైన వాక్యం దాన్ని ఫలింపచేయండి, ఆశీర్వదించండి, దీవించండి.
ప్రభు ఇంకను యేసుక్రీస్తు నరుడుగా తండ్రి, మనుషులకి దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు నరుడు ప్రభు మాకు పరలోకమునందుకు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ మాటలను బట్టి ప్రభు మీరు మాకు ధైర్యాన్ని, ప్రార్థన పట్ల ఒక నిశ్చయతని, విశ్వాసాన్ని, నిరీక్షణని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దీన్ని బట్టి తండ్రి మరింతగా మీ పైన మేము ఆధారపడి సంపూర్ణంగా తండ్రి మిమ్మల్ని ఆనుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎత్తుపడిన వాక్యం ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. మరింతగా ప్రభావ మీ స్వరూపములు, మీ పోలికలు మమ్మల్ని మార్చండి ప్రభావ. మీ బలిష్టమైన చేతి కింద ప్రభావ మేము వచ్చి దీనమనసగలిగి బ్రతడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎత్తుపడిన వాక్యం ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.